అనేక మంది దైవజనులు ఈ స్థలానికి రాగలిగారు. దేవునికి స్తోత్రం. మరి సమయంలో మంచుకొండ ప్రాంతములో దేవుని చేత బలంగా వాడబడుచున్న దైవజనులు, ఖమ్మం జిల్లా అధ్యక్షులు, మరి తిమోతి గాస్పెల్ టీమ్ మినిస్ట్రీ వ్యవస్థాపకులైనటువంటి దైవజనులు తిమోతి గారు ఈ రాత్రి మన మధ్యలో ఉంటే మనకి ఎంతో ఆశీర్వాదం. వారిని వేదిక మీదికి ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. వారు వస్తుంటుండగా అందరూ కూడా చప్పట్లు కొడుతూ ప్రేమతో వారిని ఆహ్వానిస్తున్నారు. తనిఖీలో సేవ చేస్తున్న దైవజనులను కూడా ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఇటనరా ఇటు యవన దైవజనుడు, తనిఖీలో దేవుని పరిచయం చేస్తున్న దైవజనులను కూడా ముందుకు ఆహ్వానిస్తూ ఉన్నాను. ఎవరున్నా దైవజనుడు? రమేష్ అయ్య గారు ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. త్వరగా వేదిక మీదకి రావాల్సినదిగా ముత్తుగుడిములో దేవుని పరిచర్య జరిగిస్తున్న దైవజనులు రమేష్ అయ్య గారిని వేదిక మీదకి అమ్మగారిని కూడా ఆహ్వానిస్తున్నాం. హల్లెలూయా. ప్రాముఖ్యమైన సమయంలోనికి మనం వచ్చాం. వర్తమానం వినటానికి ముందుగా మరి మన మధ్యకి పేపర్లో మనం ప్రకటించుకున్నాం. ముఖ్య అతిథులుగా తిమోతి గారిని మనం ప్రేమతో ఆహ్వానించాం. వారు కొద్ది నిమిషాలు గ్రీటింగ్స్ ఇచ్చి, చక్కటి గాయకులు, వారు అనేకమైన పాటలు రచించి చక్కటి స్వరముతో పాడగలిగిన కృపవరాన్ని దేవుడు దైవజనులకు ఇచ్చారు. వారి పాటల ద్వారా అనేక మంది ఉజ్జీవించబడుతూ దేవుని నామాన్ని ఎంతగానో మయంపరచబడగలుగుతున్నారు. మరి ఈ సమయాన్ని దైవజనులకు నేను ఇస్తూ ఉన్నాను. మరి ఒక పాట కూడా పాడతారు, గ్రీటింగ్స్ కూడా మనకు తెలియపరుస్తారు. సిలోహో మినిస్ట్రీస్ తరపున ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అద్భుతమైనటువంటి ఉజ్జీవ సభలను బట్టి మనందరం మరొకసారి దేవునికి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. నిన్న ఈరోజు ఇక్కడ జరగటం చాలా సంతోషం. ఈ గ్రామానికి, వందనం గ్రామానికి నాకు చాలా బంధుత్వం ఉంది. మీకు చాలామంది తెలియదు. ఇక్కడ చాలామంది బంధువులు ఉన్నారు. కొంచెం మేము బిజీగా ఉండటం వల్ల అయ్యగారికి చాలామందిని పరిచయం చేస్తా అని చెప్పాను. నేను రెగ్యులర్గా వస్తారు కనుక నా పని అదే. అయ్యగారులు కనపడితే మా బంధువులందరినీ పరిచయం చేయటం నా పని. దేవుడు వారి ద్వారా గొప్ప కార్యాలు జరిగించాలి. హల్లెలూయా. ప్రాముఖ్యంగా దేవుడు ఒక గ్రామంలో ఒక మీటింగ్ పెట్టాడు అంటే తప్పకుండా అది ఎవరు మేలు కోసమో అని మాత్రం గుర్తుపెట్టుకోవాలి. హల్లెలూయా. మరి ఎక్కువగా మన దైవజనులు జయరాజ్ అయ్య గారి ద్వారా మీటింగ్స్ జరుగుతున్నాయి అంటే, ఇప్పుడు నేను బర్త్డేకి వెళ్ళాలి, మళ్ళీ రణపాలెం ఇప్పుడు బర్త్డేకి వెళ్ళాలి. నేను పిలిస్తే వెంటనే నో అని చెప్పకుండా రావటానికి ఒకే ఒక కారణం ఏంటంటే, ఆ దైవజనులతో ఉన్న సహవాసం ద్వారా మనకిచ్చేటువంటి ఒక గొప్ప ఆశీర్వాదం ఏంటంటే, మరొక్కసారి దేవుణ్ణి మనం కలిగి ఉండే భాగ్యం దొరుకుతుంది. హల్లెలూయా. గ్రామం అన్న తర్వాత, పట్టణం అన్న తర్వాత, దేశం అన్న తర్వాత చాలా సమస్యలు ఉంటాయి. ఎన్నో రకాల సమస్యలు ఉంటాయి. కానీ బాగా గుర్తుపెట్టుకోండి, ఇక్కడ కూర్చున్న వాళ్ళు, మైక్ ద్వారా వింటున్న వాళ్ళు, ఇక్కడికి వచ్చిన వాళ్ళు, మైక్ ద్వారా వింటున్న వాళ్ళకున్న ప్రతి సమస్య దానికి ఒక పరిష్కారం మాత్రం ఉందన్న సంగతి మర్చిపోవద్దు. ఈ రాత్రి ఆ పరిష్కారాన్ని ప్రభు ద్వారా మనం కనుగొనటానికి దేవుడి మీటింగ్లు పెట్టాడు. అందుకే దైవజనుడు జయరాజ్ గారిని పంపించాడు. ఎట్లాంటి క్లిష్ట పరిస్థితులు ఉన్నటువంటి సమస్య కావచ్చు, ఎట్లాంటి ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నటువంటి, మరణకరమైనటువంటి వేదంతో కూడినటువంటి సమస్య కావచ్చు. చాలామందికి తెలియదు. ఏదో మేము ఏదో రకంగా బాగుపడతాంలే,
లేకపోతే ఏదో రకంగా మాకు నయమవుతుందిలే, ఏదో రకంగా మేము ఏదో దాంట్లో నుంచి బయటపడతామని అనుకుంటారు. కాదు, బయటపడటానికే. మీరు అనుకున్నట్లుగా కాదు, దేవుడు అనుకున్నట్లుగా ఈ రాత్రి ఈ 2 రోజుల మీటింగుల ద్వారా మీలో మీ కుటుంబంలో ఉన్నటువంటి ప్రతి సమస్యకి జయరాజ్ గారి ద్వారా తప్పకుండా దేవుడు పరిష్కారం తీసుకొస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే అంతటి గొప్ప అభిషేకాన్ని దేవుడు వారికి ఇచ్చారు. ఇందాక మనం చూసాం, పాస్టర్ ప్రార్థన చేస్తూ అందరికి ప్రార్థన చేస్తూ ఉన్నాడు. జోనాక్స్కి దేవుడిచ్చిన అభిషేకాన్ని మనం కల్లారా చూస్తూ వచ్చినాం. ఏమండి, ఏలియాలో ఉన్న అభిషేకము ఎలీషాకి ఎంత వచ్చిందంట? 2 అంతల అభిషేకం వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు 1, 2, 3 3 అయిపోయినాయి. ఇప్పుడు ఎంత అభిషేకం ఉంటుంది ఇక్కడ? తండ్రి కుమార పరిశుద్ధాత్మ అభిషేకం అద్భుతంగా ఇక్కడ జరుగుతూ ఉంది. అందుకే ఈ రాత్రి జ్ఞాపకం పెట్టుకోండి, ఎప్పుడు ఏ రీతిగా ఉంటుందో తెలియదు. దేవుడు సెలవిచ్చాడు. నోవా టైంలో దేవుడు సెలవిచ్చాడు, ఇంకా 7 రోజులే, ఇంకా 7 రోజులే నీ సమస్యకు పరిష్కారం. 7 రోజులు మాత్రమే నీ సమస్యకు పరిష్కారం దొరుకుతుంది. 7 రోజుల్లో నీ సమస్యకు పరిష్కారం నేను చూపిస్తాను. ఓ నోవాహు, నీ సమస్య ఏంటో నాకు తెలుసు, నీ నీతి నాకు తెలుసు, నీ భక్తి నాకు తెలుసు, నీ యథార్థత నాకు తెలుసు, కనుక నీ ద్వారా నీ కుటుంబానికి ఒక మంచి పరిష్కారం నేను చూపిస్తాను అని నోవాహు ద్వారా తన కుటుంబానికి పరిష్కారం చూపెట్టినట్లుగా ఈ రాత్రి వందనంలో ఉన్న గ్రామంలో ఉన్నటువంటి సమస్యల పరిష్కారానికి దేవుడు జయరాజు గారిని పంపించాడు. హల్లెలూయా. కాబట్టి ఈ రాత్రి నువ్వు వినగలిగితే, ఈ రాత్రిగాన నువ్వు అంగీకరించగలిగితే, ఈ 2 రోజుల మీటింగుల ద్వారా దైవజనులు జయరాజు గారి ద్వారా దేవుడు నీలో, నీ కుటుంబంలో, నీ గ్రామంలో గొప్ప అద్భుతాలు చేయబోతున్నాడు. నీ కొరకే ఈ మీటింగ్ పెట్టించాడు, నీ కొరకే ఇలాంటి ఏర్పాట్లు చేస్తూ వచ్చినాడు, నీ కొరకే దైవజనులు పంపించారు. ఉట్టిగానే వీళ్ళేమి పనిలేక రాలే, ఏదో లైట్లు పెట్టుకొని పాటలు పాడుతూ మీటింగులు పెట్టుకోవడానికి రాలే. మీ సమస్యకు పరిష్కారాన్ని చూపెట్టి వెళ్ళటానికే దేవుడు వీరిని పంపిస్తూ వచ్చినాడు. అంతటి గొప్ప అభిషేకం కలిగినటువంటి దైవజనులు మీ గ్రామంలో పాదం మోపారు. మీ గ్రామంలో దెయ్యాలు, మంత్రాలు, లేకపోతే క్షుద్ర శక్తులు, ప్రతి విధమైనటువంటి వ్యాధులు, బాధలు, బలహీనతలు, అన్ని పాపము, శాపము కూడా విడిపించడానికే దైవజనుని అభిషేకించి ఆయన పాదాన్ని గ్రామంలో మోపాడు. మీరు నమ్మగలిగితే చాలు, ఈ రాత్రి గొప్ప పరిష్కారం నీకు, నీ కుటుంబానికి దొరుకుతుంది. హల్లెలూయా. 7 రోజుల్లో ఎంత లోకమంతా నీటితో నింపబడ్డా కూడా నోవాహు ఓడ అద్భుతంగా నీళ్ల మీద తేలియాడుతూ దేవుని స్తుతిస్తూ ఆ ప్రమాదం నుండి తప్పించబడుతూ వచ్చినాడు. హల్లెలూయా. నువ్వు నమ్మగలిగితే ఈ రాత్రి ఎంత ప్రమాదకరమైన, మరణకరమైన పరిస్థితి అయినా కూడా అద్భుతంగా విడుదల పొందుతావు. కాబట్టి దేవుడు ఇట్లాంటి అవకాశం ఇచ్చినప్పుడు మనం ఉపయోగించుకోవాలి. కాబట్టి చాలామంది మీటింగ్లు పెడతారు, చాలా రకాలుగా వెళ్తూ ఉంటారు. నేను సహజంగా అన్ని మీటింగ్లకు వెళ్ళను, చాలామంది తెలియదు. కానీ జయరాజు గారి పిలవగానే రావటానికి కారణం ఏంటంటే అప్పుడప్పుడు వారి అభిషేకం మాకు అంటుకుంటూ ఉంటుంది. మీరు మాటిమాటికి రావటం ద్వారా, మీరు మాటిమాటికి మీటింగ్స్కి కానీ మందిరాలకు కానీ సహవాసానికి రావటం ద్వారా నిజంగా ఇందాక ఆరాధన చేసేటప్పుడు ఆయన ప్రభావము మీలోనికి వెళ్ళి మీలో ఉన్న ప్రతి సమస్యకు ఆ ప్రభావం పరిష్కారం చూపిస్తూ ఉంటుంది. హల్లెలూయా. అట్లాంటి దైవజనులు ఉన్నారు. అమ్మగారు చక్కని ఆరాధన చేపిస్తూ ఉంటారు. చూడండి, సంఘము సహవాసం అద్భుతంగా ఉంటా ఉంటుంది. కనుక ఇక్కడ మా బంధువులు చాలామంది ఉన్నారు. నేను వస్తూ చెప్పాను, అన్న మా బంధువులు చాలామంది ఉన్నారు, ఒకరోజు మీతో అందరి ఇళ్ళకి వెళ్ళి ప్రార్థన చేపిస్తాను. తరచుగా మీరు వెళ్ళి వారికి ప్రార్థన చేయండి, వారికి తప్పకుండా మీ ద్వారా దేవుడు గొప్ప పరిష్కారం చూపిస్తాడని చెప్పాను. హల్లెలూయా. కాబట్టి దైవజనుల ద్వారా దేవుడు జరిగించేటటువంటి ఒక గొప్ప ఈ యొక్క ప్రభు కార్యాల పట్ల మనం ఆసక్తి కలిగి ఉండి వారి ద్వారా విడుదల పొంది మనము దేవుని మందిరానికి వెళ్ళి దేవుని స్తుతించే వారంగా ఉండాలి. హల్లెలూయా. కాబట్టి జయరాజు గారు ఈ రాత్రి మన కొరకు తెచ్చింది ఏమైనా ఉందంటే అంటే మనందరికీ తెలుసు. అపోస్తలుల కార్యం 3:6 వచ్చిన వెండి బంగారములు మా యొద్ద, మరి ఏమిటానికి వచ్చారు? ఆయన ఏం కలిగి ఉన్నాడో, జయరాజు గారు ఏం కలిగి ఉన్నాడో, జోనాక్స్ ఏం కలిగి ఉన్నాడో ఈ రాత్రి దాన్ని నీయటానికి వచ్చారు. హల్లెలూయా. అది పొందుకొని వెళ్ళండి. ఏం కలిగి ఉన్నారట? వెండి బంగారములు నా యొద్ద లేవు. మేము దాన ధర్మాలు చేయడానికి రాలే, మాయ మాటలు చెప్పడానికి రాలే, లేకపోతే ఇంకేదో బోధించడానికి రాలే. దేనికి వచ్చామంటే దేవుడు మమ్మల్ని అభిషేకించిన అభిషేకం,
ఆయన శక్తి కలిగిన, ప్రభావం కలిగినటువంటి ఉన్నతమైన ఘనమైన సృష్టికర్త అయిన దేవుని నామము మేము మీకు ఇవ్వటానికి వచ్చాం. అదే నజరేయుడైన యేసు క్రీస్తు శక్తి కలిగినటువంటి నామం. హల్లెలూయా. ఇందాక ప్రాణం వెళ్ళిపోనగానే వెళ్ళిపోతున్నాయి. మీకు చాలామందికి తెలియదు. అంటే నేను అప్పుడప్పుడు జయరాజు గారు ప్రార్థన చేస్తూ ఉంటే చూస్తూ ఉంటాను. ఇప్పుడు నేను ప్రార్థన చేస్తే దెయ్యాలు పోవు, పోతే కొద్దిసేపు ఉండని తిమోతి అంటారు. జయరాజు గారు ప్రార్థన చేసింది అనుకో. ఎందుకంటే బైబిల్లో ఏముంటుందంటే, నాకు యేసు ఎవరో తెలుసు, ఇంకెవరు తెలుసు? బైబిల్లో ఏముంది? జయరాజుకి ఎవరో తెలుసు, యేసు ఎవరో తెలుసు, మంత్రాలకి యేసు ఎవరో తెలుసు, జయరాజు గారు ఎవరో తెలుసు, దెయ్యాలకి యేసు ఎవరో తెలుసు, జయరాజు గారు ఎవరో తెలుసు, జోనాక్స్ ఎవరో తెలుసు. అందుకే దేవుడు వీరిని పంపించాడు. మళ్ళా జీవితంలో దెయ్యాలు, మంత్రాలు, తంత్రాలు, శక్తులు, ప్రభావాలు ఏది కూడా లేకుండా ఈ రాత్రి మీటింగ్కి వచ్చిన మీ అందరికీ దేవుని ఆశీర్వాదం అద్భుతంగా దొరుకుతుంది. హల్లెలూయా. నేను ఒట్టి మాటలు చెప్పటంలో ప్రత్యక్ష సాక్షిగా చూసి చెప్తున్నాను. నాకంటే మీకు ఎక్కువ తెలియదు నేను అనుకుంటాను. వచ్చినప్పుడల్లా అయ్యగారు మా మీద ప్రార్థన చేసేసి చేస్తున్నాను అనుకుంటారేమో మీరు. ఎక్కడన్నా ఒక మాట చెప్పిందంటే నేను కళ్ళారా చూసి ఆ అనుభవాన్ని ఎరిగి వారి గురించి చెప్తా ఉంటాను. లేకపోతే చెప్పను, ఆ ప్రాంతానికి కూడా రాను. కనుక మంచి దైవజనులు, ప్రేమ కలిగిన దైవజనులు, ఆదరించే దైవజనులు, ప్రార్థించే దైవజనులు, ఉపవాసం ఉండే దైవజనులు అండి. మంచి చాలామంది తన గురించి ప్రవచనాలు చెప్పారు. మేమిద్దరం తిరుపతి వెళ్ళినాం. పుత్తూరు వెళ్తే ఒక మంచి దైవ సేవకుడు చెప్పాడు, 7 మందిరాలు కడతామని చెప్పినాడు. హల్లెలూయా. ఎన్ని మందిరాలు? ఇప్పటికి ఎన్ని అని నాకు తెలియదు, కానీ మరి అవి కాకుండా మళ్ళీ ఇంకెక్కువ. మరి అదేనా? ఉన్న మందిరాలు కాకుండా మళ్ళీ 7 మందిరాలేమో. వందనంలో కూడా మందిరం కట్టబడును గాక. ఆమేన్. హల్లెలూయా. మా వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్నగారు మా వందనం గురించి ప్రార్థన చేస్తే తప్పకుండా ఇక్కడ ఏర్పాటు జరుగుతూ ఉంటుంది. కాబట్టి మేము ఎక్కువగా సువార్త చెప్తూ ఉంటాం, వాక్యం చెప్తూ ఉంటాం. ఇలాంటి దేవుని సేవకులు ఉంటే సంఘాలను వాళ్ళకి అప్పు చెప్తూ ఉంటాం. కాసేవారు చాలా కష్టపడాలండి, తిని తినక ఉండి లేక. మాకేముండదు సువార్త అంటే తెలుసు కదా. సువార్త అంటే సమృద్ధి అని అర్థం. ఏం లేదు. సమృద్ధి అంటే ఏంది? సంతోషం ఉంటుంది, ఆనందం ఉంటుంది, అన్నీ ఉంటాయి. సో సువార్త చేస్తాం. ఏమీ లేకుండా కాయటం అనేది వీళ్ళ పని. చేతుల కర్ర తప్ప ఏమి ఉండదు. హల్లెలూయా. అవసరమైతే మిమ్మల్ని కొట్టాలి, అది వాళ్ళని కొట్టుకోవాలా, అంతే కదా. సో అది కాయటం అంత అంత ఈజీ కాదు. చూడండి, కొట్టడం అంటే ఇప్పుడు గొర్రెల కాపరి గొర్రెలను కొడతాడా? కొట్టడు. దేన్ని కొట్టేస్తాడు? దేన్ని కొడతాడు? తోడేళ్ళనో, కుక్కలను, గొర్రెలను ఏమన్నా అంటేనో వాటిని మాత్రం వదిలిపెట్టకుండా చంపేస్తాడు. సో మనల్ని కష్టపెడుతున్న వాటిని ఎప్పుడు కూడా మనలోకి రానియకుండా మనల్ని కాయటానికి దేవుడు దైవజనులకు ఇచ్చిన గొప్ప అభిషేకం అది. హల్లెలూయా. కడుపు మార్చుకొని ఉంటాడు ఎన్ని రోజులైనా. ఆ మధ్యమేళ నాకు ఫోన్ చేసి, అన్న కొంచెం అల్సర్లాగా వస్తుంది. కడుపు మార్చుకుంటే తెలుసు. ఎవరి కోసం అండి? మనందరి కోసం. విశేషంగా ఈ 2 రోజుల మీటింగ్ ఈ గ్రామం కోసం అద్భుతంగా దేవుడు ఏర్పాటు చేసినాడు. తప్పకుండా ఈ ప్రయాసకు తగిన ప్రతిఫలము దేవుడు అనుగ్రహించును గాక. హల్లెలూయా. సో నాకు టైం అయిపోయింది. థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న, అమ్మగారికి చాలా వందనాలు. రీసెంట్గా ఒక పాట రాశాను, ఆ పాట పాడుకుందాం. కానుకలు కూడా పట్టుకున్నాం ఈ సమయంలో. అండి నాకు తెలిసి మీ దాంట్లో మంచిగా ఇచ్చేవాళ్ళు దేవుడు చక్కగా మిమ్మల్ని ప్రేరేపిస్తున్నాడు. మా సంఘంలో మేము చెప్తా ఉంటాం, బైబుల్ ఉండాలి, బైబుల్తో పాటు ఏముండాలి? మందిరానికి వచ్చినప్పుడు దేవుని భాగం ఉండాలి. కాబట్టి ఎప్పుడు మనం ఇచ్చేవారంగా ఉండాలా, దేవుడికి ఇచ్చేవారంగా ఉండాలా. అంటే ఏంటంటే, నేను రిజైన్ చేసినప్పుడు మన మద్రాసులో ఉన్నటువంటి విజయకుమార్ అయ్య గారు మన ఫోన్ చేస్తే ఆయన చెప్పాడు, తిమోతి దేవుడికి మంచి పెట్టుబడి పెట్టావు, వడ్డీతో సహా దేవుడికి ఇస్తాడని చెప్పాడు. హల్లెలూయా. సో నా ఉద్యోగాన్ని దేవుడికి పెట్టుబడిగా పెట్టాను, రిజైన్ చేశాను, దేవుడికి పెట్టుబడి పెట్టాను. 2 ఆశీర్వాదం. మా 2 కుమారులకి అదే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ వచ్చినాయి. హల్లెలూయా. సో కాబట్టి మనం ఇచ్చేది ఎప్పుడు దేవుడి పేరు మీద ఏదని ఇస్తే దాన్ని మరించడానికి దేవుడు అన్యాయస్తుడు కాదు అని ఉంటుంది. కనుక అందుకని క్రిస్టియన్ కంట్రీస్ బాగా డెవలప్ కావటానికి, సమృద్ధి కలిగి ఉండటానికి కారణం ఏంటంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు. అంటే మనం ఉండి ఇవ్వటం కాదు, లేక ఇచ్చేవాళ్ళం.
మన దగ్గర దేవుడు ఉన్నాడు, దేవుడు మనకిచ్చింది ఉంది, అందుకే మనం ఇచ్చేస్తూ ఉంటాం. ఎప్పుడు మనం దేవుడినే పెట్టుకుంటాం, ఇంకా మన దగ్గర వేరేది ఏం పెట్టుకోం. జక్క ఇంట్లోకి దేవుడు రాగానే, యేసుప్రభు రాగానే ఇంట్లో ఉన్న ధనవంతా ఏం చేసేసాడు? ఇచ్చేశాడు. యేసుప్రభుని మాత్రమే ఉంచుకున్నాడు. కనుక దైవజనులు సిలోహులో యేసుప్రభు మాత్రమే ఉన్నాడు. అందుకే అద్భుతంగా పరిశుద్ధాత్మ దేవుని కార్యాలు జరుగుతూ ఉన్నాయి. ఈ వేసవిలో ఇంకా ఖమ్మం జిల్లా పరిసర ప్రాంతాల్లో అనేక స్థలాల్లో ఇట్లాంటి మీటింగ్స్ జరుగుతూ ఉన్నాయి. అయ్యగారు ఎక్కడ పిలిచినా వచ్చేసి గ్రీటింగ్ చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. హల్లెలూయా. అండ్ ఒక పల్లవి చరణం మాత్రం పాడతాను, టైం అవుతా ఉంది. అపురూపమైన ఆ యేసుని ప్రేమ ఆనందమానందమే, అవనిలో ఆశ్చర్య ప్రేమ ఇదే. అపురూపమైన ఆ యేసుని ప్రేమ ఆనందమానందమే, అవనిలో అద్భుత ప్రేమ ఇదే. దేవుని ప్రేమ అపురూపమైంది, ఆనందమైంది, ఊహించలేంది, సంతోషమైంది. ఆ దేవుని ప్రేమను ఇవ్వటానికే దైవజనులు 2 రోజులు మీటింగులు పెట్టారు. ఆ ప్రేమలో నీ రోగం పోతుంది, ఆ ప్రేమలో నీ బాధలు పోతాయి, నీ కష్టాలు పోతాయి. దెయ్యాలు, మంత్రాలు, క్షుద్ర శక్తులు, చేతబడులు ఆ దేవుని ప్రేమలో చేసే ప్రతి ప్రార్థనకి జవాబిస్తాడు. ఇలాలో ఎవరు ఊహించని ప్రేమ, అవనిలో నేటికి కనపడని ప్రేమ. ఇలాలో ఎవరు ఊహించని ప్రేమ, ఆదిలో నేటికి కనపడని ప్రేమ. అరచేతిలో చెక్కుకున్న ప్రేమ, ముదిమి వరకు నన్ను ఎత్తుకునే ప్రేమ. అరచేతిలో చెక్కుకున్న ప్రేమ, ముదిమి వరకు నన్ను ఎత్తుకునే ప్రేమ. అద్భుత ప్రేమ, ఊహించని ప్రేమ, అద్భుత ప్రేమ, ఊహించని ప్రేమ. అపురూపమైన ఆ యేసుని ప్రేమ ఆనందమానందమే, అవనిలో ఆశ్చర్య ప్రేమ ఇదే. అపురూపమైన ఆ యేసుని ప్రేమ ఆనందమానందమే, అవనిలో ఆశ్చర్య ప్రేమ ఇదే. సృష్టిలో ఎక్కడ దొరకనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. ఆది నుండి ఇప్పటి వరకు ఎవరు కూడా చూపించలేనటువంటి ప్రేమ యేసయ్య ప్రేమ. అరచేతుల్లో చెక్కుకున్నటువంటి ప్రేమ. అవనిలో అమ్మ కన్న భిన్నయైన ప్రేమ, దృష్టిలో ఎవ్వరు చూపించని ప్రేమ. అవనిలో అమ్మ కన్న భిన్నయైన ప్రేమ, నేటికి ఇలలో కనిపించని ప్రేమ. సిలువలో వేలాడిన ప్రేమ, యుగ యుగములకు ఎడబాయని ప్రేమ. సిలువలో వేలాడిన ప్రేమ, యుగ యుగములకు ఎడబాయని ప్రేమ. అద్భుత ప్రేమ, ఊహించని ప్రేమ, అద్భుత ప్రేమ, ఊహించని ప్రేమ. అపురూపమైన ఆ యేసుని ప్రేమ ఆనందమానందమే, అవనిలో ఆశ్చర్య ప్రేమ ఇదే.
అపురూపమైన ఆ యేసుని ప్రేమ ఆనందమానందమే, అవనిలో ఆశ్చర్య ప్రేమ ఇదే. హల్లెలూయా, హల్లెలూయా. సో థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ వందనాలు. అందరూ సపర్లు కొడుతూ ప్రభు నామాన్ని మహింపరచుదాం. చక్కటి గ్రీటింగ్స్ అదే రీతిగా చక్కటి పాట పాడి ప్రభు నామాన్ని మహింపరిచిన మరి దైవజనులకు ప్రత్యేకమైన వందనాలు. దేవునికి స్తోత్రం. దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. ఎంతో భారము కలిగి భారభరితమైన పరిచర్యను జరిగిస్తూ ఉన్నారు. వారి మీద దేవుడు ఎంతో గొప్ప భారాన్ని పెట్టాడు. మరి వారితో కలిసి అనేక ప్రాంతాల్లో సువార్తను ప్రకటించడానికి కూడా దేవుడు గతంలో నాకు అవకాశాన్ని కల్పించాడు. స్తోత్రం, హల్లెలూయా. దేవుడు వారికి ఇచ్చిన గొప్ప ఉన్నతమైనటువంటి స్థితిని బట్టి వారు బయటికి రావాల్సిన పని లేదు. కానీ దేవుడు వారికి ఇచ్చిన భారాన్ని బట్టి వారికి ఉన్న ధనాన్ని కూడా దేవుని యొక్క పరిచర్యలో ఖర్చు పెడుతూ, ఇందాక చెప్పారు కదా దైవజనులు, దాదాపుగా 1.5-2 లక్షల రూపాయలు ప్రతి నెల వచ్చే శాలరీ వద్దనుకొని, జాబ్ వద్దనుకొని జాబుకు రిజైన్ చేసి, సెంట్రల్ గవర్నమెంట్ జాబు రిజైన్ చేసి దేవుని యొక్క సేవ మేము ఏ రీతిగానైతే పరిచర్య చేస్తూ ఉన్నామో ఆ రీతిగా చేయటానికి వారు ముందుకు వచ్చారు. వారిని బట్టి మరొకసారి చప్పట్లు కొడుతూ ప్రభు నామాన్ని మహిమపరచాలి. హల్లెలూయా, హల్లెలూయా. దైవజనుల కొరకు ప్రార్థన చేయండి. దేవుని చిత్తమైతే ఆయా మండలాల్లో ఆయా ప్రాంతాల్లో ఎలాంటి ఉద్యోగ కూడికలు ఏర్పాటు చేయబోతూ ఉన్నాం. దైవజనులు మాతో కూడా ప్రయాణం చేయాలని మేము కోరుకుంటూ ఉన్నాం. అంతేకాకుండా వారి సహాయము సపోర్ట్ కూడా ఎక్కువ మాకు ఉండాలి. దేవునికి స్తోత్రం. మేము చేసేది మేము చేస్తూ ఉండాలి, అయ్యగారు చేయాల్సింది అయ్యగారు చేయాలి. వెళ్ళగలిగితే వెళ్ళాలి, లేకుంటే మాలాంటి వాళ్ళని పంపించి సువార్తను ప్రకటించాలి. వారి మమ్మల్ని బయట పంపునుగాక. హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటి కృప దేవుడు అనుగ్రహించినట్లుగా మీరందరూ కూడా ప్రార్థన చేయండి. మన వాక్య పరిచయలోనికి వెళ్తూ ఉన్నాం. ఇక్కడ అంత బాగానే ఉంది, కానీ మధ్యలో గ్యాప్ ఉండటం బాగలేదు. ఇక్కడ నిలబడి వాక్యం చెప్పే వాళ్ళకి ఇబ్బంది కలిగిద్ది. గోపాలు ఏం చేస్తాడంటే ఇప్పుడు ఆ కుర్చీలు ముందుకు తీసుకొస్తాడు. ఒకసారి నిలబడితే ఆ కుర్చీలతో ముందుకు వచ్చేయండి. ఇంకా కూడా రావటానికి ప్రయత్నం చేయండి. చాలామందికి తెలుసు, అప్పుడు బాగా బక్కగా ఉండేవాడిని. సైకిల్ మీద నాతో పాటు కొంతమంది యవనస్తులు కూడా ఈ ప్రాంతానికి వచ్చేవారు. మరి ఎవరు మాకు తెలిసిన వారు లేరు ఇక్కడ. మరి సుందర్రావు గారు మాకు పరిచయస్తులయ్యారు. వారి ద్వారా వారి ప్రాంతంలో కూడా ఆ కాలంలో ప్రార్థన కూడికలు ఏర్పాటు చేశాం. వారు మాకెంతగానో సహకరించారు. ఈ గ్రామంలో సువార్తను ప్రకటించడానికి ఆయా స్థలాల్లో కొన్ని సెంటర్ ప్రాంతాల్లో, అప్పుడు ఇదే ప్లేస్లో అనుకుంటా, కొంచెం ముందుకే ఆ మీటింగ్స్ కాకుండా చిన్న చిన్న కూడికలు పెట్టాం. దిమ్మి మీద కూడా పెట్టాం. ఒక దిమ్మి లాంటి అరుగు లాంటిది ఉంటే అరుగు లాంటి దాని మీద కూడా ప్రార్థనలు పెట్టాం. చాలాసార్లు వచ్చాం, చాలా మార్లు వచ్చి ప్రార్థన కూడా చిన్న కూడికలు ఏర్పాటు చేశాం. మరి ఈ ప్రాంతానికి రావటానికి దేవుడు సుందర్రావు గారిని ఒక సాధనముగా వాడుకున్నాడు. ఈరోజు మేము పగలు ఆలోచన చేస్తే వారి ద్వారా ఈరోజు నా సుందర్రావు గారి ద్వారా వారికి ఉన్నటువంటి భారాన్ని బట్టి వారికి తెలియకుండానే వారి ద్వారా గొప్ప పరిచర్య జరుగుతూ ఉంది. స్తోత్రం. జాన్ని వాళ్ళ ఇంట్లో కూడా అనేక సార్లు ప్రార్థన కూడికలు, వారి తాతయ్య వాళ్ళున్న కాలంలో మరి అనేక సార్లు
ప్రార్థన కూడికలు ఏర్పాటు చేశాం. మరి ఆలోచన చేస్తే వెంకటాపాలెంలో ఉన్న ఆయా ప్రాంతాల నుండి వస్తున్న సంఘ బిడ్డలందరికంటే కూడా ఒక ఏమనాలు వాళ్ళని ముత్యము లాంటి ఆత్మీయ బిడ్డలను ఈ గ్రామంలో దేవుడు మాకు ఇచ్చాడు. వారిని బట్టి సపర్లు కొడుతూ ప్రభునామాన్ని మయంపరచండి. స్తోత్రం. నిజం చెప్తున్నా, ఇది ఏదో పొగడత కోసం కాదు, మరొక విషయం కొరకు కాదు, కానీ దేవుని కొరకు ఎంత త్యాగమైన చేసే బిడ్డలో కొద్ది మంది ఉన్నా కూడా అందరికీ అలాంటి భారాన్ని దేవుడిచ్చాడు. దేవుని కొరకు ఏదైనా త్యాగం చేయగలరు, ఎంత శ్రమైన పడగలరు, ఎంత కష్టమైనా పడగలరు, ఏదైనా చేయగలరు. కొద్దిమంది అయినా పర్వాలా. స్తోత్రం. శ్రేష్టమైన వారిని దేవుడు సుందర్రావు గారి ద్వారా మాకు అనుగ్రహించాడు. వారిని ఇంకా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. వారి ద్వారా అనేక మంది ప్రభులోనికి నడిపించబడుదురుగాక. దేవునికి స్తోత్రం. ఇంతకంటే ఎక్కువ నేను చెప్పలేను. ఎందుకంటే సుందర్రావు గారు ఒకవేళ గ్రహించినా లేదంటే తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఈ రాత్రి నేను తెలియపరిచే విషయం ఏంటంటే, వారు పడిన ప్రయాస ఏది కూడా వ్యర్థంగా పోలేదు. వారు ఎంతో భారం కలిగి ఉంటారు. అనేక మందికి వాక్యాన్ని ప్రకటిస్తూ ఉంటారు. మరి ఎవరైనా అన్నాడు చూస్తున్నారు కొంతమంది. ఒకసారి ఏమనుకోకుండా ఒకసారి నిలబడి అటు తిరుగుతాడు ఆయన గారు. ఎంతో మాకు సహకరించాడు. మంచి శ్రేష్టమైనటువంటి వ్యక్తులను, ఆత్మలను దేవుడు వారి ద్వారా మాకు అనుగ్రహించాడు. స్తోత్రం. ఇంకా మిగతా వాళ్ళు ఎవరనేది నేను చెప్పను, కానీ ఆల్రెడీ చాలామందికి తెలుసు. కాబట్టి వారి ద్వారా ఇంకా గొప్ప పరిచర్య ఈ ప్రాంతంలో జరుగునుగాక. హల్లెలూయా. ఒక్కొక్కసారి అనిపించవచ్చు, మాకు కూడా అనిపిస్తూ ఉంటుంది, ఎక్కడికెక్కడికో వెళ్తున్నాం. 7 మందిరాలు కలిగి 7 ప్రాంతాల్లో పరిచర్యలు జరుగుతూ ఉన్నాయి. ఎక్కడికెక్కడికి వెళ్తూ ఉన్నాం. కానీ ఈ వందన గ్రామంలో సంఘం ఏర్పాటు కావటం లేదు అనేటువంటి ఆలోచన మాకు కలుగుతూ ఉంటుంది. కానీ లోతుగా ఆలోచన చేస్తే ఇక్కడ సంఘం లేదనే కానీ ఇక్కడ ఉన్న కొద్దిమంది అయినా దేవుడు బలమైనటువంటి దేవుని కొరకు రోషము కలిగి పనిచేయగలిగినటువంటి వ్యక్తులను దేవుడు అనుగ్రహించాడు. దాన్ని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. పేరుకు తగినట్లుగా వందనం అంటే అది బైబిల్ ఉన్న మాటే. బైబిల్ ఏమనుంది? వందనం అని ఉంటుంది. వందనాలు ఉంటుంది బైబిల్లో. వందనాలు చెప్తున్నాను, వందనాలు చెల్లిస్తున్నాను ఉంటుంది బైబిల్లో. దేవునికి వందనాలు. హల్లెలూయా. ఈ వందనం అనే పదం బైబిల్లో నుండి వచ్చినటువంటిది. హల్లెలూయా. పేరుకు తగినట్లుగా దేవుడు ఈ గ్రామాన్ని ఇంకా ఆశీర్వదించి దీవించి ఇంకా అధికముగా అభివృద్ధి పరచునుగాక. హల్లెలూయా. మంచి సహకారాన్ని అందించారు ఈ గ్రామ బిడ్డలు కూడా. మరి స్థలాన్ని అడిగిన వెంటనే కాదనకుండా మరి జానయ్య ద్వారా ఈ స్థలాన్ని 2 రోజులు సభలు ఏర్పాటు చేసుకోవటానికి మంచి అవకాశం ఇచ్చారు. అందరు బట్టి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిన్నటి దినాన మరి సైదాబి గారు వాళ్ళు చక్కటి భోజనాలు ఏర్పాటు చేశారు. వచ్చిన వాళ్ళందరికీ కూడా మరి వారిని కూడా దేవుడు దీవించునుగాక. ఈరోజు జానయ్య వారి కుటుంబం మరి మంచి భోజనాలు దూర ప్రాంతం నుండి వచ్చిన వారికి కొరకు వారు భోజనాలు ఏర్పాటు చేశారు. వారిని కూడా దేవుడు దీవించునుగాక. ఈ 2 దినాలు ఈ సభలకు సహకరించిన వారందరినీ కూడా దేవుడు అత్యధికముగా దీవించి ఆశీర్వదించి అభివృద్ధి పరచునుగాక. హల్లెలూయా. ఈ సమయంలో వాక్యములోనికి వెళదాం. వాక్య పరిచర్యలోనికి వెళ్ళటానికి ముందు ఎత్తబడిన కానుకల కొరకు ప్రార్థన చేద్దాం. తనిఖీల్లో దేవుని సేవ చేస్తున్న దేవుని సేవకులు చక్రవర్తి వచ్చి చిన్న ప్రార్థన చేస్తారు. అందరిని కళ్ళు మూసుకుని కానుకలు ఇచ్చిన వారందరూ ప్రార్థించాను. తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలు. పరిశుద్ధుడా, మహోన్నతుడా నాయన, వారి కష్టార్జితంలో ఇవ్వబడిన ఈ కానుకలు నాయన నీ పరిచర్యలో వారి విత్తి ఉండగా నిశ్చయముగా నాయన అయ్యా ప్రభా నీవు ఆశీర్వదించదు గాక. అయ్యా నీ కృపను నాయన వారి ఎడల సమృద్ధిగా నాయన మీరు చూపెట్టబోతున్నందుకు వందనాలు. అయ్యా నీకు ఇచ్చిన వారి ఎడల ప్రభా నువ్వు కటాక్షించిన ఆయన వారి యొక్క సంతతిని ఆశీర్వదించగలిగిన గొప్ప దేవుడు అయి ఉన్నావు ప్రభా. నీ పరిచర్య కోసం ఇచ్చి ఉన్న ఈ కానుక నిశ్చయముగా వారిని ఉన్నతమైన స్థానంలో నిలవబెట్టునుగాక. వారి కష్టార్జితం అయ్యా, వారు రెయ్యింబగులు కష్టపడి అయ్యా ప్రభా సంపాదించుకున్న ఈ ధనాన్ని నీ పరిచర్య కోసం నీ కోసం ఇచ్చి ఉండగా అయ్యా వారికి ఇచ్చినంతగా 7 రెత్తులుగా వారికి యేసు నామములు అనుగ్రహించబడునుగాక.
దీవించి బలపరిచి కృపతో నింపమని యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకుని నిశ్చయముగా పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్. ప్రార్థించిన దైవజనులు కొందనాలు. ఈ సమయంలో దేవుని యొక్క వర్తమానాన్ని విందాం. మరి దేవుని సేవకులు జానక్సయ్య గారు ముందుకు వచ్చి కొంత సమయము దేవునికి వాక్యాన్ని మనకు వినిపిస్తారు. మరి ఇక్కడ నిలబడి వ్యక్తి ఎవరైనప్పటికీ మాట్లాడేది మాత్రం పరిశుద్ధాత్మ దేవుడు గనుక వ్యక్తి వైపు చూడకుండా దేవుని వైపుకు మనం చూడాలి. ఎందుకంటే మాట్లాడేది మనుషులు కాదు, చెప్పండి ఎవరు? దేవుడే మాట్లాడతాడు. కనుక దేవుని యొక్క స్వరాన్ని వినటానికి ఇష్టపడండి. అందరూ కూడా ఆశ కలిగి దేవుని యొక్క వాక్యాన్ని వినవలసినదిగా ప్రభుపేట తెలియపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. ఒకసారి గట్టిస్తూ చేద్దామా? హల్లెలూయా. మంచిది. మరి అవకాశం ఇచ్చిన ఆత్మీయ తల్లిదండ్రులకు, మరి వేదికను అలంకరించిన దైవజనులకు, అదేవిధంగా మీ అందరికి కూడా వందనాలు. అందరికి వందనాలమ్మా, చెప్పండి అమ్మా. అందరికి వందనాలు. మంచిది. చిన్న ప్రార్థనతో మనము వాక్య భాగంలోకి వెళదాం. అందరూ కూడా కళ్ళు మూసుకుందాం. దేవుని వైపు చూసి, ప్రభా ఈరోజు నువ్వు నాతో మాట్లాడాలి. అందరు అడగండి. వ్యక్తిగతంగా ఎవరికి వారు ప్రార్థన చేయండి. ఇక్కడ నిలబడింది మనిషి కాదు, దేవుడే మనతో మాట్లాడబోతున్నాడు. మనుషులు చెప్పే మాటలు కాదు, కానీ ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలి. యేసయ్య మనతో ఈరోజు మాట్లాడాలి. అందరూ తెచ్చి అడుగుతారా? యేసయ్య, ఈరోజు ఎవరు ఇక్కడ నిలబడ్డారో మాకు అక్కర్లేదయ్యా, కానీ ఈరోజు నీ స్వరమే వినాలి, నీ స్వరమే వినాలి, నీ స్వరమే వినాలి. అందరూ అడగండి, ప్రభు నాతో మాట్లాడు, నా బ్రతుకును సరిచేయి, నా బ్రతుకును సరిదిద్దు అయ్యా, నన్ను దర్శించయ్యా. గొప్పవాడా నీకు స్తోత్రాలయ్యా. లేఖన భాగములో నుంచి ముఖసూటిగాను తేటగాను మా అందరితో మీరు మాట్లాడండి. నన్ను మీరు బలపరచండి, నీ బిడ్డలందరూ మీరు ధైర్యపరచండి. లేఖన భాగములో నుంచి ముఖసూటిగా మాట్లాడండి. ఎవరైతే కన్నీటితో, దుఃఖముతో, వేదనతో, సమస్యలతో ఇక్కడికి వచ్చారో అట్టి వారికి నీ అమూల్యమైన వాక్కును అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. అయ్యా నన్ను బలపరచండి, నీ నోటి బూరగా నన్ను వాడుకోండి అయ్యా. నన్ను బలపరిచి మీరే బలపెట్టి అయ్యా, బలపరిచి ప్రతి బిడ్డతో మీరు మాట్లాడమని యేసుక్రీస్తును అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. మంచిది. మరి కొద్ది నిమిషాలు పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనం. ఆది కాండము 22వ అధ్యాయము 18వ వచనం. మరి రెఫరెన్స్ ఇస్తున్నప్పుడు త్వరగా వెంటనే చదవటం చాలా మంచిది. మరియు నీవు నా మాట వినినందున భూలోకములోని జనములన్నీ నీ సంతానము వలన ఆశీర్వదించబడును. దేవునికి స్తోత్రం చెబుదాం ఒకసారి. హల్లెలూయా. ఎంతమందికి ఆశీర్వదించబడాలని ఆశ ఉంది? అందరికి ఉందా? ఉంటే గట్టి స్తోత్రం చెప్పండి. మీరు ఎవరైనా సరే నిజంగా ఆశీర్వదించబడాలనుకుంటే గట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కొంతమందికి ఉందిలే కానీ చెప్పాలంటే కొంచెం సిగ్గు అవుతుంది, నేను చెప్పలేనని కొంతమంది ఇంకా అలానే కూర్చున్నారు. నువ్వు చేతులైతే దేవునికి స్తోత్రం చెప్తే యేసు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఆమేన్. హల్లెలూయా. చాలా సంతోషం. హల్లెలూయా. మంచిది. లేఖన భాగాన్ని చూస్తే అబ్రాం కనబడుతున్నాడు. అబ్రాం అనే వ్యక్తి ఇతను మంచి భక్తిపరుడు. అందరికి అర్థమయ్యేటట్టు మాట్లాడతాను, అందరు నాతో కలిసి ఏకీభించి నా మాటలు వినాలి. రైట్? ఇక అందరు నా వైపు చూడండి. ఇక ఎవరు బైబిల్ వైపు చూడొద్దు, అందరూ నన్ను చూడండి. అబ్రాము మంచి భక్తిపరుడు. అయితే ఒకరోజు అబ్రాముకి దేవుడు ప్రత్యక్షమై అన్నాడు, అబ్రామా, నీవు నీ కుమారుణ్ణి నాకు బలర్పించాలి అని చెప్పాడు. బలర్పించడమా? బలంటే కోడినో, చెప్పండమ్మా, మేకనో, గొర్రెనో బలర్పిస్తారు. అవునా కదా? మాట్లాడనమ్మా. అవునా కదా? అవును. కోడునో, మేకనో, గొర్రెనో బలర్పిస్తారు. ఇదేంటి? దేవుడు నా బిడ్డను బలర్పించమంటున్నాడు. కొంచెం ఆగిపోయాడు. ఏంటి ప్రభా, నాకు వినపల్లా, కరెక్ట్గా చెప్పు. అబ్రామా, నువ్వు విన్నది సరైనదే. నీవు నీ కుమారుని నాకు బలర్పించాలి. అర్పిస్తావా
అని అడిగాడమ్మా. అడగగానే అబ్రాము ఆలోచిస్తున్నాడు. పుట్టక పుట్టిన బిడ్డ. చెప్పండి అమ్మా. ఇంకా నీరసంగా ఉన్నారేట, గట్టిస్తామని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కొద్ది హుషారి చెప్పండి అమ్మా. హల్లెలూయా. ఆశీర్వదించబడాలన్నారు, పొందుకోట్ల. ఆశీర్వదించబడినారా లేదా? అవును. ఇప్పుడు అబ్రాము పుట్టక పుట్టిన బిడ్డను దేవుడు ఇలా అడుగుతున్నాడేంటి? అసలు ఈ దేవుడు వద్దు, ఏమొద్దు అని అనుకోలేదులే, కానీ దేవుడా ఎందుకు ఈ బిడ్డను అడుగుతున్నావు అని ప్రశ్న కూడా వేయలేదు. హల్లెలూయా. మొత్తానికి దేవుడు చెప్పినట్టుగా ఈ కుమారుని బలర్పించడానికి సిద్ధపడ్డాడమ్మా. కుమారుని చాలా ప్రేమించాడు. ఎంతగా ప్రేమించాడంటే, అమ్మా పుట్టక పుడితే ఎంత ప్రేమిస్తారమ్మా? గాజు పెంకు కంటే ఎక్కువగా. అవునా? చాలా. అంటే అసలు సాధారణంగా యవన వయసులో పుట్టిన బిడ్డలను చాలా మంచిగా చూసుకుంటారు. పెళ్ళి అయిన వెంటనే పుట్టిన బిడ్డనే చాలా బాగా చూస్తారు. అది కొంతకాలం వరకు పిల్లలు లేరని బాధ ఉండి, బాధతో సతమతమైపోయి ఏడ్చి కన్నీరు కార్చి దేవుడట్టైనా కనికరిస్తాడని ఎదురు చూసి పుట్టిన బిడ్డను ఇంకెంత బాగా చూసుకుంటారు. అవునా కదా? చూసుకుంటారు. అయితే ఈ బిడ్డ పుట్టితే ఈ బిడ్డను దేవుడు అడిగాడు. ఇట్టట్టు అడుగుతాడు. సరే అడిగాడు కదా, ప్రభా నేను నీ యందు భయభక్తులు కలిగిన వాడిను, భక్తిపరుణ్ణయ్యా, నీ మాటని వెనకేయను, ఇస్తాను అని కొండ ఎక్కాడమ్మా. ఏమెక్కాడు చెప్పండి? కొండ ఎక్కాడు. కొడుకు అప్పటికి 20 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలు చెప్పండి అమ్మా? ఆ బాబుకి అప్పటికి 20 సంవత్సరాలు. ఇప్పుడు పిల్లోడా పెద్దోడా? చెప్పండి అమ్మా. పెద్దోడు. అంటే 2 సంవత్సరాలు తక్కువ నా వయసోడు అన్నమాట. హల్లెలూయా. ఇప్పుడు ఈ 20 సంవత్సరాల వయసు కలిగిన ఈ కుమారుడు తండ్రి తీసబోతుంటే చూడట్లేదా? చూడట్లేదా? చూస్తున్నాడు. డాడీ ఎక్కడికి తీసుకెళ్తాను నన్ను? నువ్వురా, నేను చెప్పిన చోటకి నువ్వురా. తీసుకువెళ్ళాడు. వెళ్ళిన తర్వాత దేవునికి బలర్పించడానికి అక్కడ రాళ్ళు పేర్చాడు, కట్టెలు పెట్టాడు. కట్టెలు పెట్టిన తర్వాత కుమారుడు అడుగుతున్నాడు, అన్నా బాగానే బలర్పించడానికి మొత్తాన్ని కట్టెలు తీసుకొచ్చాం, నిప్పు కూడా రెడీగానే ఉంది, బలిపీఠం కూడా సిద్ధంగానే ఉంది, మరి బలి పశువు ఎక్కడ నానా అని అడిగాడమ్మా. హల్లెలూయా. ఇప్పుడు ఈ మాట అడిగినందుకు తండ్రి ఏమనాలమ్మా? ఏమనాలా? ఏమి చెప్పలేకపోతున్నాడు, ఏమి అనలేకపోతున్నాడు. పుట్టక పుట్టినవరా, నేను చక్కగా పెంచి మంచివాడిని చేద్దాం అనుకున్నాను, గొప్పవాడిని చేద్దాం అనుకున్నాను, కానీ నా దేవుడు ఆయనకు బలిగా అడిగాడు. హల్లెలూయా. గట్టిస్తామని చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇప్పుడు బలి అడిగితే ఎలా ఇవ్వాలో తెలీదు, కానీ దేవుని మాటను వెనక్కి తీయలేను కదా. బలర్పించడానికి నేను సిద్ధపడతాను అని సిద్ధపడుతూ ఏమంటాడు తెలుసు కొడుకుతో? అరే ఆ బలి పశువులు దేవుడు చూసుకుంటాడు అని చేతులు కాళ్ళు కట్టేస్తున్నాడమ్మా. తండ్రి ఈ కుమారుడి చేతులు కాళ్ళు కట్టేస్తున్నాడు. ఆ కుమారుడి పేరేంటి తెలుసా? ఇస్సాకు. చెప్పండి, అందరూ చెప్పండి. ఏం పేరమ్మా? ఇస్సాకు. ఈ ఇస్సాకు చేతులు కాళ్ళు కట్టేస్తుంటే ఏం చేయాలా? నా చేతులు కాళ్ళు కట్టేస్తున్నానా అనాలా వద్దామా? మీ పిల్లలు మీరు ఒక పని చెప్తారు, చెప్పకుండా కొన్నిసార్లు కొన్ని ప్రాంతాలు తీసుకుపోతుంటారు, వాళ్ళకి ఆడికి రావడం ఇష్టం ఉండదు. ఏం చేస్తారు? బండి ఆపుతావా లేదా? లేకపోతే నేను దూకుతా, నేను బండి మంచి దూకుతాను, నువ్వు నన్ను తీసుకుపోవు, నువ్వెందుకు తీసుకుపోతున్నాను? హల్లెలూయా. తల్లిదండ్రులని పిల్లలు బెదిరిస్తారు, గొడవ పెట్టుకుంటారు, నెట్టివేస్తారు. అవసరమైతే ఈనాటి కాలంలో ఎవరిని ఏం చేస్తారు తెలుసా? కొట్టినా చెప్పండి అమ్మా, ఏం మాట్లాడరే, కొడతారు. యవనస్తులంటే గట్టిస్తామని చెప్పండి. యవనస్తులయ్యా, మీరు యవనులు కదా, క్రీస్తులు మనందరూ యవనస్తులు. గట్టిగా చెప్పలు కూడా యవనాన్ని కనపరచండి. హల్లెలూయా. ఇప్పుడు ఈ యవనుడు కొట్టాలా కొట్టకూడదా? చంపుతున్నా మా తండ్రి, ఏం చేయాలా? వామ్మో నన్ను చంపుతున్నా అని నెట్టైనా పోవాలా? కానీ నా దేవునికి నేను అవసరమైతే నన్ను నేను సమర్పించుకుంటాను అన్నాడు. గట్టిగా చెప్పలు కూడా వేసారని కనపరచండి. హల్లెలూయా.
హల్లెలూయా. ఈ త్యాగాన్ని అంతటిని దేవుడు చూస్తున్నాడు. నేను కఠినాత్ముని కాదు, నేను కోపిష్ఠుని కాదు, ఇచ్చిన వాటిని తీసుకునేవాడిని కాదు. ఇదిగో ఆ బిడ్డను ఏమీ చేయకో, నీ త్యాగం చాలా గొప్పది అబ్రామా. హల్లెలూయా. నీ త్యాగం చాలా గొప్పది. నీవు త్యాగం చేసావు కాబట్టి ఇప్పుడు అంటాడు. ఇప్పుడు 22వ అధ్యాయం 18వ వచనం చదవండి మరలా. మరియు నీవు నా మాట విన్నావు కాబట్టి భూలోకములో ఉన్న జనాలందరూ నీ సంతానము వలన ఆశీర్వదించబడతారు. గట్టిస్తాం చెప్పండి. హల్లెలూయా. అబ్రాంకి ఈ మాట అప్పుడు చెప్పాడు దేవుడు. అబ్రాంకి అర్థం కావట్లా, నా బిడ్డ వల్ల భూలోకంలో జనందరూ ఆశీర్వదించబడతారా? అరే ఇసాక, ఎంత గొప్పని నేను కన్నానా? అరే ఎంత గొప్పవాడారు నువ్వు అని ఇస్సాకును చూసి అబ్రాం సంతోషపడుతున్నాడు. వాస్తవానికి దేవుని ఉద్దేశము అంత ఉన్నతంగా ఉంటే అసలు ఇస్సాకు ఏం చేశాడమ్మా ఆశీర్వదించబడటానికి? మీరు చెప్పండి, వాక్యం తెలిసిన వాళ్ళే కదా. ఇస్సాకు ఏం చేశాడు? అసలు ఏమైనా చేశాడా? ప్రజలందరూ ఆశీర్వదించబడతారని చెప్పాడు, గొప్పవారు అవుతారన్నాడు. అబ్రాము విశ్వాసులకు తండ్రి అయ్యాడు. మరి ఇస్సాకు ఏమయ్యాడు? అబ్బా ఎట్టా ఆశీర్వదించబడతాడు అని చెప్పాడు కానీ మరి ఆశీర్వదించబడ్డాడా? ఆశీర్వాదకరంగా మారాడా? హల్లెలూయా. అయితే ఇప్పుడు ఆ ఇస్సాకు ఏమయ్యాడు తెలుసా? చూడండి ఒకసారి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయము, గలతీలు 3:16 చూద్దాం. గలతీలు 3:16. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. అబ్రాహాము ఏమన్నాడంటే సంతానములు అనలా. ఏమనలా? వినాలి, వాక్యం బాగా వింటేనే అర్థమవుతుంది అమ్మా. ఓకే అన్నారు కదా. అబ్రాహాముని దేవుడు చూసి సంతానములు అనలేదు కానీ నీ సంతానం అని సింగులరా ప్లూరలా ఏకవచనాన్ని మాట్లాడాడు. ఒకే వ్యక్తి గురించి మాట్లాడాడు. ఇప్పుడు ఈ ఒక వ్యక్తి ఎవరు? ఇస్సాకు గురించి అక్కడ మాట్లాడాడు. ఇప్పుడు ఆ ఇస్సాకు ఏమయ్యాడు తెలుసా? ఒక ఉదాహరణగా మారిపోయాడు. హల్లెలూయా. క్రీస్తుకు కాపీగా మారిపోయాడు. గట్టిగా చప్పట్లు చేశానని కనపరచండి. హల్లెలూయా. అందుకని ఆ విషయాన్ని మరొకసారి చదువుదాం. అబ్రాహామునకును అతని సంతానమునకును వాగ్దానములు చేయబడ్డాయి కదా. ఆయన అనేకల గురించి అన్నట్టు సంతానములకును అని చెప్పలేదు కానీ ఒక్కని గురించి అన్నట్టే నీ సంతానమునకును అనేను. తర్వాత ఆ సంతానము క్రీస్తు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆ సంతానం ఎవరమ్మా? ఇప్పుడు ఆ ప్రభువైన యేసుక్రీస్తు. అబ్రాహాము చేసిన త్యాగాన్ని బట్టి తండ్రి అయిన దేవుడు త్యాగము చేద్దామనుకున్నాడు. గట్టిగా చప్పలు కొట్టి యేసయ్య నామమున కనపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. నేను ఏమంటానంటే నీవు ప్రభు కొరకు త్యాగం చేయాలనుకుంటే యేసయ్య నీ కోసం త్యాగం చేస్తాడు. ఆమేన్. అబ్రాహాము త్యాగం చేద్దాం అనుకున్నాడు. ఎవరిని చెప్పండి అమ్మా? ఇస్సాకుని. అబ్రాహాము ఇస్సాకును త్యాగం చేద్దాం అనుకుంటే ఇప్పుడు దేవుడు ఏమనుకున్నా తెలుసా? అబ్రామా, ఇస్సాకు నువ్వు త్యాగం చేద్దాం అనుకున్నావే, నీ త్యాగం చేద్దాం అనుకున్న మనసు చాలా గొప్పది. అయితే ఒక విషయం చెప్పనా, నువ్వు ఎలా అయితే నీ బిడ్డ కోసం త్యాగం చేద్దాం అనుకున్నావో, ఇదిగో నీ కోసం, నీ జనాంగం కోసం, ఈ భూమి మీద పుట్టుతున్న ప్రతి ప్రజల కోసం నా బిడ్డను త్యాగం చేస్తాను. గట్టిగా చప్పలు కొడేసాను కనపరచండి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు నువ్వు ప్రభు కొరకు త్యాగం కావాలి. ఆ రోజు నాకు యవనస్తుడు 20 సంవత్సరాల వయసు ఉన్నప్పుడు లోకాన్ని ఆశించలా, పాపాన్ని ఆశించలా. నిజమేనమ్మా. ఇప్పుడున్న యవన కాలంలో యవన బిడ్డలు ఎలా ఉన్నది తెలుసా? డ్రగ్స్ కూడా అలవాటు అయిపోతున్నారు, పాపానికి అలవాటు అయిపోతున్నారు, పాపిష్టి క్రియలకు అలవాటు అవుతున్నారు. ఏంటంటే నా బతుకు నా ఇష్టం, నువ్వెవరు మాట్లాడటానికి
అంటున్నారమ్మా. తాగే సిగరెట్ పెట్టి చెప్పింది ఏమని, నన్ను దాగుబాకు, నువ్వు చచ్చిపోతామని చెప్పింది. కానీ దాన్నే తాగుతారు వీళ్ళు. మారు మనసు రాట్లా, జీవితాన్ని మార్చుకోలేకపోతున్నాడు. కానీ ఆ ఇస్సాకు మాత్రం తండ్రి ఎంత బాగా లోబడుతున్నాడు కదా. ఈ రోజున తల్లిదండ్రులు లోబడే యవనస్తులు ఉన్నారా? తల్లిదండ్రులు చెప్పిన మాటకి చెప్పినట్టుగా వినే యవనస్తులు ఉన్నారా? లేరు. ఒక తల్లి చెబుతా ఉంది, కొడుకంట ఎగిరెగిరి తన్నాడట. ఏంటంటమ్మా, ఈరోజు నీ బిడ్డలు కూడా ఎగిరెగిరి తంటున్నారా? నీకు కూడా దుఃఖంగా మిగిలిపోయారా? యవన వయసు ఏమాత్రము కూడా సరి చేసుకోకుండా ఒక భవిష్యత్తే లేకుండా మారిపోయారా? అయితే నేనేమంటాను, యేసయ్య కొరకు నువ్వు త్యాగం చేయి. నీ బిడ్డ కోసం యేసయ్య త్యాగం చేస్తాడు. గట్టిస్తామని చెప్పండి ఒకసారి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య త్యాగం అయిపోయాడు. ఇప్పుడు ఆయన త్యాగం అవుతూ చూడండి ఒకసారి, గలతీయులు 3:29 చూద్దాం. మీరు క్రీస్తు సంబంధులైతే ఆ పక్షమందు అబ్రాము యొక్క సంతానమయుండి వాగ్దానము ప్రకారము వారసులై ఉన్నారట. హల్లెలూయా. అమ్మవు వింటున్నారా? మనలందరినీ యేసయ్య ఏం చేశారంటే, అబ్రాము చెయ్యాలనుకున్నాడే ఆ త్యాగాన్ని బట్టట మనలందరినీ ఆయన తన బిడ్డలుగా వారసులుగా చేశాడట. గట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ లోకంలో నన్ను నువ్వు అనుకుంటున్నావు యేసయ్య నాకు దేవుడు కాదు, ఆయన ఎవరో నాకు తెలియదు అనుకుంటున్నావు. కానీ ఆయన నీ తండ్రి. ఆయన కొరకు త్యాగం చేశాడు, ఆయన కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన గొప్ప త్యాగం చేశాడమ్మా. ఎవరి కోసం? కొందరి కోసం కాదు, మనందరి కోసం త్యాగం చేశాడు. రక్తం ఇచ్చి మనల్ని కొనుక్కున్నాడట. ఏమిచ్చి కొన్నాడమ్మా? చెప్పండి అమ్మ గట్టిగా. మరి నువ్వు యేసయ్య కోసం ఏమిస్తున్నావు? అబ్రాము కుమారుని ఇవ్వాలనుకున్నందుకు తండ్రి అయిన దేవుడు యేసయ్యను మనకిచ్చాడు. ఎవరికి ఇచ్చాడు చెప్పండి? నాకు యేసయ్యని ఇచ్చాడు. నాకు. ఎవరికి? ఇప్పుడు నీ తండ్రి ఎవరు తెలుసా? యేసయ్య. నువ్వు ఎవరి సంతానమో తెలుసా? యేసయ్య సంతానం. ఎందుకంటారా? చూడండి, ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 10వ వచనం. 12:10. ఇలాగ చెప్తుందట. దేవునికి స్తోత్రం చేద్దామా గట్టిగా. హల్లెలూయా. యేసయ్యకి అధికారం ఇవ్వబడిందట. ఆయన అధికారము పొంది, ఆయన పొందిన అధికారము వలన ఆయన ఏమేమి పొందాడు తెలుసా? మనకు ఆశీర్వాదాలు కొన్ని ఇస్తున్నాడట. ఏటట ఆశీర్వాదాలు? రక్షణట, శక్తి అట, రాజ్యం ఇస్తున్నాడట. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇప్పుడు అబ్రాము కుమారుడికి ఏం చెప్పాడు దేవుడు? అబ్రామా, నీ సంతానం వలన భూలోకంలో ఉన్న ప్రజలందరూ, చెప్పండి అమ్మ గట్టిగా, ఏమవుతారు? ఆశీర్వించబడతారట. హల్లెలూయా. మనందరం ఆశీర్వించబడటం కోసం యేసయ్యకి ఏమైపడ్డాయి తెలుసా? యేసయ్య ద్వారా మనం అందరూ ఆశీర్వించబడబోతున్నాం. ఏంటి మరి మనం పొందుకునే ఆశీర్వాదం? ఆ యేసయ్య ఏ ఆశీర్వాదం ఇస్తున్నాడు అంటే రక్షణ, శక్తి, రాజ్యము. దేవునికి స్తోత్రం. ఈ ఆశీర్వాదాలన్నీ మనం యేసయ్య ద్వారా పొందుకోబోతున్నాం. ఈ మాట ఎప్పుడు చెప్పాడు తెలుసా? ఆది కాండములో, ధర్మశాస్త్రం పుట్టక మునుపు. ఏం పుట్టక మునుపు? వామ్మో, యేసయ్య ప్రేమ ఎంత గొప్పదో కదా, తండ్రి ప్రేమ మన ఎడల ఎంత ఉన్నతంగా ఉందో కదా. అప్పటికి ధర్మశాస్త్రం పుట్టలేదంటే ధర్మశాస్త్రానికి ముందు 2500 సంవత్సరాల క్రితం. మీకు అర్థమవుతుందా? అంటే ధర్మశాస్త్రం కూడా అప్పటికి రాలే. అప్పటికి ఇంకా మోషే పుట్ల. అప్పటికి ఎవరు పుట్ల? మోషే పుట్ల. మోషే పుట్టిన తర్వాత ధర్మశాస్త్రం అనేది ప్రారంభించబడింది. మోషే పుట్టక ముందు 2500 సంవత్సరాలు
ఆ కాలమునట దేవుడు యేసుక్రీస్తు ప్రభువారి గురించి అబ్రాముకు బయలుపరిచాడు. ఆమేన్. ఎందుకయ్యా ఈ అబ్రాముకి యేసుక్రీస్తు ప్రభువారిని చెప్పావు? ఎందుకు ఈ యేసుక్రీస్తు ప్రభువారిని అబ్రాము జీవితం నుంచి తీసుకురావాలనుకున్నావు అని అంటే, అబ్రాము నా కోసము త్యాగం చేశాడు. ఆమేన్. అబ్రాము నా కోసము త్యాగం చేశాడు కాబట్టి నేను అతని సంతానం అంతటికి నేను నా బిడ్డను త్యాగం చేస్తాను. హల్లెలూయా. ఆయన త్యాగం చేశాడమ్మా. ఎవరిని? ప్రభు అయిన యేసుక్రీస్తును. యేసయ్యను త్యాగం చేస్తే యేసయ్య ఏం చేయబడ్డాడు తెలుసా? సిలువేయబడ్డాడు. చాలామంది అంటారు ఆయన మేకులు, చెప్పండి అమ్మా, ఆయన మేకులు ఆయన బిక్కులను మాకేం చేస్తాడంటారు. అసలు ఎందుకు మేకులు కొట్టారు? ఎందుకు దెబ్బలు కొట్టారు? ఎందుకు గాయపరిచారు అంటే నీ కోసం నా కోసం. గట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. మనందరి కోసం ఆయన గాయపరచబడ్డాడు. నువ్వు ఎవరైనా సరే యేసయ్య నీ కోసం తన బలియాగం అయిపోయాడమ్మా. ఎవరి కోసం చెప్పండి? మన కోసం ఆయన బలియాగం అయిపోయాడు. ఇప్పుడు ఈ త్యాగం అంతటిని ఎందుకు చేశాడంటే మనం ఆశీర్వాదాలు పొందుకోవాలన్నట. హల్లెలూయా. ఆ మొదటి ఆశీర్వాదం చూద్దాం. లూకాసు సువార్త 9వ అధ్యాయం 1వ వచనం. తొమ్మిది 1 త్వరగా తీద్దాం. 12 మంది శిష్యులను పిలిచాడట. దెయ్యాల మీద శక్తిని, అధికారమును, రోగములు స్వస్థపరచు వరమును వారికి అనుగ్రహించిన దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నిజమేనమ్మా. ఈ రోజున అందరూ దేనికి భయపడుతున్నారు తెలుసా? చెప్పండి గట్టిగా. దెయ్యాలకు భయపడుతున్నారు. దెయ్యాలకి భయపడిన వాళ్ళు ఉంటే ఎవరైనా గట్టిస్తామని చెప్పండి. అందరూ భయపెట్టలేనా? హల్లెలూయా. అందరికీ చెప్పండి అమ్మా. పక్కింటి వాళ్ళు ఎవరైనా ఇట్ట చూస్తున్నాడంటే వీళ్ళకి ఏమేసిద్ది చెప్పండి అమ్మా? భయం. వామ్మో తలుపులేసుకో. ఏమైంది? వామ్మ వచ్చిండు కూడా. రానే వచ్చిండు. భయం. ఎందుకు భయపడుతున్నావు అంటే ఏమన్నా చేస్తారేమో. ఈరోజు నేను హాస్పిటల్కి అడిగిపోతే ఆ చిన్న బాబుని ఎత్తుకొని అతను నర్సు ఆయన గారు నడుచుకుంటూ పోతుండే ఇట్లా పట్టుకొని కూర్చున్నాను. కూర్చుంటే పోయేటోడు పోకుండా ఆగి మరి బొక్కను సొక్క పెట్టు అంటున్నాడు ఆయన. ఆడపిల్ల నాకు మాదిరిగుడు. నువ్వు వచ్చి కూడా బొక్కను సొక్కేదంటే నేనేం చేశాను? హల్లెలూయా. ఈ మాట అని పోయాడమ్మా. నాకు ఆశ్చర్యమైంది. బుగ్గను సొక్కేందుకు? ఈ బుగ్గను సొక్కే ఏమైనా కాపాడిద్దా మనల్ని? చెప్పండి అమ్మా. నేను అనుకున్నాను ఈ బొగ్గ సొక్క ఎందుకు పెట్టమన్నా? అందంగా ఉంటానని పెట్టమన్నాడా? అందంగా ఉండకూడదని పెట్టమన్నాడా? మీరు చెప్పండి అమ్మా. మీకు తెలిసే ఉంటుందిగా. బుగ్గ సొక్క ఎందుకమ్మా? ఇప్పుడు అందంగా ఉంటారా అందంగా ఉండరా? చెప్పండి అమ్మ గట్టిగా. అందంగా ఉంటారా అందంగా ఉండరా బుగ్గను సొక్క పెడితే? ఇంకది ఈ సంగతి చాలామంది తెలియదు ఇక. హల్లెలూయా. చాలామంది అనుకుంటారు బుగ్గను సొక్క పెట్టాలా, కళ్ళ కాటికి పెట్టాలా అమ్మా, పైన ఒక సొక్క, ఏడొక సొక్క, ఇటు పక్క ఒక సొక్క, ఇన్ని సొక్కలు పెడతారు. ఎందుకు తెలుసా? అందంగా ఉంటారు అనుకుంటారు పాపం. వీళ్ళు తెలియదు. నేను చెప్తాను వినండి. బొగ్గను సొక్క పెడితే అందంగా ఉండరు, గలీజుగా ఉంటారు. పిల్లగాన్ని చూడకుండా సొక్కను చూస్తారని సొక్క పెడతారన్నమాట. హల్లెలూయా. నాకేం అట్ట ఇష్టం లేదు. నా బిడ్డను అందరూ చూసి భలే అందంగా ఉన్నాడు అనాలని నేను సొక్క పెట్టలా. హల్లెలూయా. గట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఒకవేళ మీరు ఇప్పుడు దాకా ఒకవేళ బుగ్గను సొక్క పెడితే అందంగా ఉంటారేమో అనుకుంటే మీ భ్రమ. అస్సలు అందంగా ఉండరు. బుగ్గను సొక్క పెట్టడం మంచిది. ఒకవేళ బుగ్గను సొక్క పెడితే దిష్టి తగలదయ్యా అంటే ఎవరు చూస్తారు మరి పిల్లగాన్ని? ఎవరైనా చూస్తారా? ఎవరు చూడరు. ముద్ద అంటే చేస్తారు. అసలు ముద్దాడరు. వాళ్ళకి ఏం ముద్దాడు? ఏ బొగ్గను సొక్క ఉంది, గలీజు కనపడుతుంది పాప. హల్లెలూయా. కాబట్టి దిష్టి తగలదు. ఈ సంగతి నీకు అర్థం కాక ఆ సొక్కను పెడితే దిష్టి పోయితే మనం నువ్వు అనుకుంటా. హల్లెలూయా.
నేనేమంటానంటే ఆ చుక్క నిన్ను కాపాడలేదు. కాపాడిద్దా? కాపాడదు. ఈ రోజున ఆరాధన చేస్తుంటే అనేకులు విడుదల పొందుతున్నారు. ఎలా? ఏముంది మాలో? యేసు నామం ఉంది. గట్టిగా చెప్పలు కొట్టడం సరే. హల్లెలూయా. యేసు ఇచ్చిన ఆశీర్వాదం ఉంది మనలో. ఏమని చెప్పండి, ఎంతమందికి ఈ ఆశీర్వాదం కావాలి? హల్లెలూయా. ఇప్పుడు దెయ్యాలను ఎల్లగొట్టడానికట, రోగులను బాగు చేయడానికట, స్వస్థతను అనుగ్రహించడానికట మనకేమిచ్చాడు తెలుసా? ఆయన రక్తముని ఇచ్చాడు. ఆమేన్. ఆయన శక్తిని ఇచ్చాడు మనకి. చాలామంది ఆయన శక్తిని గ్రహించలేకపోతున్నారు. అమ్మా నేనేమంటానంటే ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చింది తెలుసా? యేసు నుంచి వచ్చింది. ఆ యేసు అలాంటి శక్తి కలిగి ఉన్నాడు. ఈరోజు నువ్వు కన్నీటితో ఉండొచ్చు, దుఃఖముతో ఉండొచ్చు, బాధతో ఉండొచ్చు. అయితే నేను అంటాను, ఆయన శక్తి కలిగిన వాడు నీ దుఃఖము నుంచి విడిపించడానికి. గట్టిగా చప్పలు కొట్టి యేసు నామమును కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన సర్వాధికారము కలిగిన వాడు. ఈరోజు చాలామంది దుఃఖంతో బాధపడుతున్నారు, వేదనతో ఉంటున్నారు. భర్త మారట్లేదని, తాగుబోతులుగా ఉన్నాడని, ఇబ్బందులు పాలవుతున్నామని, ఆ ఇంటి వాడు ఏదో చేస్తున్నాడని, వీళ్ళేదో చేస్తున్నారని, మా మీదకి రోగాలు వస్తున్నాయని. ఏమొస్తున్నాయనమ్మా? చెప్పండి అమ్మా. రోగాలు వస్తున్నాయని. కొంతమంది ఉట్టుట్టుకున్న కోపం వచ్చింది వీళ్ళకి. ఏమొచ్చింది అమ్మా? ఎవరికి ఆడ కోపం రాదుగా. మీరందరూ మంచోళ్ళు, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కానీ కొంతమంది కోపం వస్తే ఏం చేస్తారు తెలుసా? గిన్నెలు పగలు కొడతారు. గిన్నెలు పగలు కొడతారమ్మా. కొంతమంది కోపం వస్తే ఏం చేస్తారో వాళ్ళకి అర్థం కాదు. ఏం చేస్తారో వాళ్ళకే అర్థం కాదు. ఇవన్నీ పాపం వీలు కాదులే చేసేది, చెప్పిస్తారు. ఆ దయ్యం ఒకటి ఉంటుందే, అది మంచిది కాదు, అసలు మంచిదే కానే కాదు, అస్సలు ఊరుకోదు. నువ్వు మంచి కొద్దీ నవ్వావా? అందుకే కొంతమంది అంటారు, మరీ నవ్వబాకు, ఏడ్చినా ఏడతా. హల్లెలూయా. మరీ నవ్వకు, ఏడుతావేమో అంటారు. అన్నట్టుగానే గంట అయిందో కాలేదు, బాగా నవ్వుతుంది. ఉన్నట్టు ఇంట్లో పెద్ద గొడవ మొదలైద్ది. హల్లెలూయా. ఎందుకంటే నువ్వు నవ్వటం సాతానికి ఇష్టం లేదు కాబట్టి. మరి ఎట్టా వీడిని జయించడం ఎట్టా? వీడిని ఏడిపించడం ఎట్టా? మనం నవ్వాలి. ఆమేన్. ఏం చేయాలి మనం? చెప్పండి అమ్మ గట్టిగా. కొద్దిగా నవ్వండి అమ్మా, కొద్దిగా నవ్వండి అమ్మా. కొంతమంది మేమెందుకు నవ్వుతాం, నవ్వు అసలు అని కూర్చున్నారు. ఏం కాదమ్మా, నవ్వుకొచ్చి నవ్వు. నువ్వు నవ్వావనుకో సాతాను గడు ఏడుస్తాడు. ఆమేన్. ఎవరైనా సరే ఇంట్లో బాధలున్నా ఏం చేయాలి తెలుసా? నవ్వాలా. ఏం చేయాలా? నవ్వాలా. ఒకవేళ భర్త తిడుతున్నాడు అనుకో, ఏం చేయి? చెప్పండి అమ్మా. తిడుతున్నావా? తిట్టు అనాలా. ఒకవేళ భార్య ఏడికి పోయి వచ్చినావు, ఎడిపోయి తిరిగి వచ్చినావు, ఏమేం చేసి వచ్చినావు అని అంటుంది అనుకో, నువ్వేం చేయాలా? మంచిది, కొంచెం చీ పెట్టవా అనాలి, అంతే ఇక. హల్లెలూయా. ఏం పిచ్చోడయ్యా నేను ఇంత అంతటి ఏం మాట్లాడితే ఆ తర్వాత గొడవ ఇద్దామా? చెప్పండి అమ్మా. గొడవ కాదు. నేనేమంటే సాతాను గాడు ఏడవాలంటే నువ్వు నవ్వాలి. ఈ నవ్వ ఎవరికైనా మంచి ఈ వరం ఈ కుక్కకి ఇచ్చాడమ్మా దేవుడు? చెప్పండి అమ్మా. మన కుక్కలకి ఇచ్చాడు. ఒకవేళ కుక్క నవ్వితే ఎట్లుంటుంది? చెప్పండి, ఎట్లుంటుంది? కుక్క నవ్వితే ఎలా ఉంటుంది? బాగుంటుందా? చాలా భయంకరంగా ఉంటుంది కదా. ఓరి కోతి నవ్వుతే ఎట్లుంటుంది? నవ్వమ్మా. పోనీ గేదె నవ్వడం చూసావా? ఇన్నాళ్ళ నుంచి నువ్వు పెంచి పోషించావే దాన్ని. నా బిడ్డను బిడ్డలాగా చూసుకున్నావే. ఒకవేళ ఆ గేదె నవ్వటం నువ్వు చూసావా? ఏడవటం చూసావు, బాధపడటం చూసావు, కానీ అవి నవ్వటం చూల్ల దేవుడు నవ్వన మంచి వరాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడు. గట్టిగా చెప్పులు వేసేనామో కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. అయితే నువ్వు ఇలా నవ్వుతూ ఉండాలంటే చేయాల్సిన పని ఏంటి తెలుసా? ఏం చేయాలి తెలుసా? ఆయన శక్తిని పొందుకోవాలి. ఆయన శక్తి దగ్గరికి రావాలి. ఆ వరం నువ్వు పొందాలి. ఆ ఆశీర్వాదంలోనికి నువ్వు రావాలి. ఆమేన్. ఈరోజు నీ జీవితంలో నవ్వలేదు, సంతోషం లేదు, బాధ, దిగులు, కన్నీరు అన్నీ వచ్చి పడ్డాయి. అయితే దేవుడట ఈ అపోస్తలుకి ఏమిచ్చాడు తెలుసా? వరం ఇచ్చాడట, దురాత్మలను వెళ్ళగొట్టే వరం. ఆమేన్. ఇవన్నీ ఎలా వచ్చాయి తెలుసా? యేసయ్య ప్రాణం పెట్టాడు. యేసయ్య లోకానికి రావటం వల్ల మనందరికీ అలాంటి ఆశీర్వాదాలు వచ్చాయి. గట్టి స్తోత్రం చేద్దాం ఒకసారి. హల్లెలూయా. అందుకని ఎబ్రీ పత్రిక 11:18 చూడడం ఒకసారి త్వరగా. 11:18 త్వరగా దీన్ని ముగిస్తాను.
ఆ, 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 ఆ. సంతోషముతో అంగీకరిస్తున్నాడు. ఇస్సాకు వలనైనది నీ సంతానం అనబడును అని ఎవరితో చెప్పబడ్డదో అబ్రహాము మృతులను సహితము లేపుటకు దేవుడు శక్తిమంతుడని దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఆయన మృతుల్లో నుంచి కూడా లేపగలుగుతాడని, ఆయనకు అలాంటి శక్తి ఉందనట. అబ్రాము ఆ కొండ మీదకి ఎక్కి చంపుదాం అనుకున్నాడంటమ్మా. దేనికి అమ్మ? వింటున్నారా అమ్మ? క్రైస్తవులు వినండి కొద్ది గట్టిగా. హల్లెలూయా. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మీకు అర్థమైందా? అబ్రాము ఎట్టటి పై ఎక్కాడు, అట్టట్ట కర్రలు పెట్టాడు, అట్టట్టు చంపుదాం అనుకున్నాడు. ప్రేమ లేదా? సత్యంత ప్రేమ ఉంది. కానీ ఇతని ఆలోచన ఏంటి తెలుసా? నా యేసయ్య శక్తి కలిగిన వాడు. ఎవరైనా శక్తి కలిగిన వాడు. అందుకనే నేను పైకి ఎక్కాను, పిల్లగాన్ని కట్టేశాను, ఆ కర్రల మీద పెట్టాను. సరే రే నిన్ను చంపేస్తాను రా అని కూడా చెయ్యి పైకి ఎత్తాడట. ఏమెత్తాడు? చెయ్యి పైకి ఎత్తి ఆ చేతిలో ఏముంది చెప్పండి అమ్మ. ఇటు చూడండి, ఇటు చూడండి, ఏముంది కనపడుతుంది మీకు? ఆయన చేతిలో ఏముంది? కత్తి ఉంది. ఇలా కత్తి అలా లేపి అలా పొడవబోతున్నాడు. అబ్రామా ఆగు. బా, ఎంత స్పష్టంగా దేవుని మాట వింటున్నాడు అమ్మ అబ్రాము. ఎంత క్లారిటీ కనపడుతుంది కదా అబ్రాముకి. ఆ మూమెంట్లో ఏమి వినిపించుకోండి, గాలి వస్తుంది అనుకో, మనకు ఫోన్లో మాట్లాడేప్పుడు వినపడవు కొంతమందికి. వినపడవు, వినపడదు. వీళ్ళకి ఫోన్ ఎత్తే ఫోన్ మంచిగా వినపడుతుంది. హలో, నేను హాస్పిటల్లో ఉన్నా. ఎవడన్నా పాపం వాళ్ళు చెప్పేది ఒకటి, వీళ్ళు వినేది మరొకటి. కానీ అబ్రాము ఎంత స్పష్టంగా తెలుసా? అబ్రాముకి ఎలా వినపడ్డదంటే ఒక వ్యక్తి పక్క నుండి మాట్లాడినట్టుగానే స్పష్టంగా వినపడ్డది. అలా కత్తి పైకి ఎత్తున్నాడు. అబ్రామా ఆగో. వెంటనే ఆగిపోయాడు. ఏంటి ప్రభా? ఆ బిడ్డను బలేవక. నాకు తెలుసయ్యా, నాకు తెలుసు. ఏం తెలిసి అబ్రాంకి? మృతులను సహితము లేపగలిగిన శక్తిమంతులను సంగతి తెలుసా? గట్టిగా చప్పలుగా వేశారు కనపరచ. హల్లెలూయా. మృతులను కూడా లేపగలిగిన వాడు ఆయన. ఆమేన్. లాజరు ఎన్ని రోజులు ఉన్నాడమ్మా? చెప్పండి గట్టిగా. 4 రోజులు ఉన్నాడు. 4 రోజులు లోపల సమాధిలో ఉంటే 4 రోజుల తర్వాత వస్తున్నాడమ్మా. ఎవరు? యేసయ్య. 12 మంది శిష్యులు వేసుకుని వస్తున్నాడు. రండి పోదాం, రండి, లాజరు చచ్చిపోతే పోకుండా ఎట్టుంటాం అన్నాడు యేసయ్య. ఈ మాట అంటే ఆడికయ్యే పోయేది, వాళ్ళతో ఆయనతో పాటు చచ్చి మనం కూడా అక్కడ పాతిపేట పడదామా? నువ్వు భలేగున్నావు ప్రభా అన్నాడు ఈ శిష్యుడు. హల్లెలూయా. ఈ మాట అంటే మరి ఇప్పుడు యేసయ్య ఏమన్నా మీరు వచ్చారండి లేవట్లేదని ఆయన వెళ్ళిపోతున్నాడు. కానీ ఆగి ఎలా అవుతామా? ఇప్పుడు అంత ప్రేమించాడు తెలుసమ్మ వాళ్ళు, ఆ కుటుంబీకులు. అయ్యగారు యేసయ్య రాగానే చక్కగా భోజనం వండి పెట్టేవాళ్ళమ్మ. చక్కగా భోజనం వండి పెట్టేవాళ్ళు. ఎంతో ప్రేమించేవారు. అంత చేస్తే కనీసం రోగం వచ్చినప్పుడు చూడటానికి పోవద్దా? మీరు చెప్పరే అమ్మా? పోవాలి వద్దమ్మా? పోవాలి కదా. ఇప్పుడు మరి ఇప్పుడు రోగం వచ్చినప్పుడు పోలా, చచ్చిపోయినప్పుడైనా కార్యక్రమానికి పోవాలా వద్దా? చెప్పరే అమ్మా? పోవాలా. అప్పుడు కూడా పోలా. 3 రోజులు అయిపోయింది. మరి 3 రోజుల తర్వాత ఏం పెడతారు? 3 రోజులు అయిపోయిందమ్మా. ఇప్పుడు చనిపోయి ఎన్ని రోజులు అవుతుంది? మరి లెక్కరా అండి, కరెక్ట్ నేను చెప్పేదేనండి. ఇప్పుడు 3 రోజులు అయింది. 3 రోజులకైనా రావాలా వద్దా? ఇప్పుడు మనం చనిపోయిన తర్వాత 3 రోజులకి ఏం చేస్తారు? మళ్ళా ఏం చేస్తారమ్మా మీరు? ఇప్పుడు ఒక మనిషి చచ్చిపోయాడమ్మా, పాతి పెట్టారు. 3 రోజుల తర్వాత ఏం చేస్తారు? ఎట్టినారా మీరు? ఏం చేస్తారమ్మా? ఏం మాట్లాడరే? ఇప్పుడు మీకు అర్థం కావట్లా. ఒక మనిషి చచ్చిపోయాడమ్మా, చచ్చిపోయిన తర్వాత పాతి పెట్టావు. పాతి పెట్టి 3 రోజులకి ఏం చేస్తారమ్మా? మరి వాళ్ళు మాట్లాడరే? చేస్తారా చేయరా? అమ్మ ఆ 3 రోజులు రావాలా వద్దా? రాలా. ఆ రోజు వస్తే మళ్ళీ 6వ రోజు కార్యక్రమం ఉంటుంది. ఈ పాడు ఎందుకని అట్టే కూర్చున్నాడు. 4వ రోజు శిష్యులు అప్పుడు దాకా 3 రోజులు చెప్పారు.
ప్రభా ఇప్పటికే నేను మించిపోలే, పోయి ఒకసారి వాళ్ళని ఓదార్చొద్దాం, అస్సలు కాదల్లా. ఎందుకు కదలట్లేదు ఎవరికి అర్థం కావట్లా. కానీ ఆ 4వ రోజు యేసుప్రభే పోదాం పాండి పోదాం, ఇక బాగానే ఉంది. ఇన్ని రోజులు కాదల్లా, ఈరోజు పోదామంటావా? మేము ఎట్టొస్తాం, మేము రావు, వాళ్ళు రాళ్ళతో కూడా చంపేస్తారయ్యా, మేము రావునేమో అని ఒక్కొక్కరు ఆగిపోతుంటే యేసుప్రభు పోతుంటే పదండి, యేసుప్రభు చావడం సిద్ధపడుతుంటే మనకేమైనా తక్కువ, ఆయన కోసం మనం కూడా చద్దాం అని వెళ్ళిపోతున్నాడమ్మా. హల్లెలూయా. అవన్నీ చదివితే భలే నవ్వొచ్చింది, చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ. మొత్తానికి ఇది వెళ్ళారు. వెళ్ళగానే ప్రభా ఇప్పుడు వచ్చావా అని మార్తమ్మ గారు, ఈ మరియా గారు చాలా ప్రేమతో వినయంతో మాట్లాడుతున్నారు. అదే మనమైతే మీరు చెప్పండి అమ్మా, ఎందుకు వచ్చాడట ఏ గారు, ఎందుకు వచ్చాడట? ఇన్ని రోజుల నుంచి మేము ప్రార్థనలు పోకుండా ఎంత ప్రార్థన చేసుకుంటా అయ్యగారి కోసం కదా మేము ప్రార్థన పోయింది, ఎవరి కోసం అమ్మా చెప్పండి అమ్మ గట్టిగా. మరి ఈ అయ్యగారేంటి తెలుసా, ఈ మధ్య కొత్తగా అనకూడదు కానీ చచ్చిపోయిన వాళ్ళకి బాక్స్ ఇవ్వాలట. అట్టెత్తరా ఈ అయ్యగారు ఆడు కొత్త అంటున్నారు వీళ్ళు. హల్లెలూయా. కొంతమంది మరీ అయ్యగారు కూడా, అమ్మా మీ వాళ్ళు ఎవరైనా చనిపోతే చెప్పండి, మేము బాక్స్ ఇప్పిస్తాం. దేవునికి స్తోత్రం. అంటే ఇప్పుడు అయ్యగారులు ఏం కోరుకుంటున్నారు? మరి ఇట్ట అయిపోయిందమ్మా పరిస్థితి. ఆ రోజు యేసయ్య మరణించి 4 రోజుల దగ్గర రాలా, కానీ ఈ రోజు వీళ్ళే చేస్తా, వీళ్ళు సాగు ముందే మీరు రత్తి మేము వస్తామని ముందే చెప్పేస్తున్నారు. ఎందుకు తెలుసా? అలాంటి బలమైన సేవకులు లేరు, అలాంటి బలమైన సంఘాలు లేవు. ఈరోజు క్రైస్తవుని మనం రోషంతో బ్రతకాలి, దేవుని శక్తిని సంపాదించాలి, దేవుని అభిషేకాన్ని సంపాదించాలి. గట్టి స్తోత్రం చెప్పడం సరే. హల్లెలూయా. యేసుప్రభు వెళ్ళాడమ్మా. వెళ్ళిన తర్వాత వాళ్ళు అలా అంటుంటే పునరుద్ధానను జీవము నేనే అని వెళ్ళి లాజరు దగ్గరికి వెళ్ళాడు. లాజరు ఆడున్నాడు ఇప్పుడు ఇంతకీ చెప్పండి అమ్మా? సమాధిలో ఉన్నాడు. అప్పటికి వీళ్ళందరూ అనుకుంటారు యేసయ్యకి ఏదో పిచ్చి పట్టట్టుంది. ఏం పట్టట్టుందమ్మా చెప్పండి అమ్మా? పిచ్చి పట్టట్టుంది. యేసయ్యని ఏమనలేము, యేసు ఎందుకు ఇలా చేస్తారో అర్థం కావట్లా. మొత్తానికి అయితే యేసు ప్రభు ఆ సమాధి దగ్గరికి వెళ్ళాడు. లాజరు బయటికి రా ఏమన్నాడు? లాజరు బయటికి రా అన్నాడు. అనగానే దిగ్గున లేచి లాజరు బయటకు వచ్చాడట. గట్టిగా చప్పలు వేసారని కనపరచండి. హల్లెలూయా. ఇప్పుడు చనిపోయిన ఎన్ని రోజులు అవుతుంది? 4 రోజులు అవుతుంది. 4 రోజులు అవుతున్నా యేసయ్య పిలవగానే ఆ ఎండిపోయి కుళ్ళిపోయి పురుగులు పట్టిపోయిన ఆ శరీరం, అమ్మా ఒక జంతువు చచ్చిపోతే కుళ్ళిపోద్ది, కుళ్ళిపోదా చెప్పండి అమ్మా? కుళ్ళిపోయింది. కుళ్ళిపోయిన తర్వాత పురుగులు పడతాయి పట్టవా? పడతాయి. ఆ పురుగులు మీరు చూసారమ్మా? ఒకసారి ఏదో ఒక జంతువు చచ్చిపోయింది, నేనే ఏముంటుంది దీంట్లో అని పోయానమ్మా చిన్నప్పుడు, ఇప్పుడు కాదు, పొయ్యి అలా జరిపి చూశానమ్మా. తెల్ల పురుగులు, భయంకరమైన పురుగులు, అస్సలు ఘోరంగా ఉన్నాయి. అది చూసి ఒక్కసారి భగ్గుమని కొట్టింది. అప్పటికే చచ్చిపోయి ఒక 2 రోజులు అయి ఉంటుందేమో. కానీ ఒక విషయం తెలుసా, జంతువుల కంటేనట ఈ మనిషి శరీరం మరీ భయంకరం అంట. జంతువులు ఇన్ని రోజుల నుంచి స్నానం చెప్పి నీకు వాసన వచ్చిందా? చెప్పాలా? వచ్చిందా? కానీ ఈ వ్యక్తి 3 రోజులు స్నానం చేయకపోతే ఎవరు పక్కన అంత దూరంలో కూడా అర్థమైపోద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. ఎందుకంటే మనిషి అంత భయంకరం అన్నమాట. ఇప్పుడు ఇంత భయంకరమైన మనిషి చచ్చిపోతే అందుకనే ఎవరు అలా వదిలిపెట్టరు, పాతి పెట్టేస్తారు. ఆ వ్యక్తి ఎవరో తెలియకపోయినా సరే. కరోనా టైంలో ఏం జరిగింది చెప్పండి అమ్మా? ఏది చచ్చిపోతే ఎవరైనా పట్టించుకున్నారు, ఆ వాసన వచ్చిన ఏం కాదని అనుకుంటారు. కానీ ఈ వ్యక్తి బయట చచ్చిపోయి ఎలా పడి ఉంటే దాన్ని ఎవరూ తట్టుకోలేరు. అంత భయంకరమైన వాసన, అంతగా పురుగులు పడతాయి, అంతటి భయంకరమైన కంపుతో ఉంటాడు ఈ మనిషి. ఇప్పుడు ఈ మనిషి చనిపోతే 4 రోజులైంది. ఈ లాజరు చనిపోయి ఎలా ఉండుంటుంది? కుళ్ళిపోయి పురుగులు బట్టి శరీరం అంతా చీగిపోయి మొత్తం ఎక్కడ నాశనం అయిపోయి రసిగారుతూ భయంకరంగా ఉంటుంది. ఎముకలన్నీ బయటకు వచ్చి ఉంటాయి, ఒక అస్థి పంజరంగా అది తయారై ఉంటుంది. అయితే యేసయ్య ఒక్క మాట, లాజరు బయటికి రా అన్నాడంతే.
వెంటనే ఆ పురుగులు వెళ్ళిపోయాయో, ఆ పురుగులు ఎడిపోయాయో తెలియదు కానీ మాంసం వచ్చింది, రక్తం వచ్చింది, నరములు వచ్చాయి, ఎముకలు వచ్చాయి, అన్ని మరలా సిద్ధపడి ఒక మనిషిగా సిద్ధపడ్డాడు. గట్టిగా చప్పలు కొట్టండి. ఇదంతా ఎలా జరిగింది సార్? ఒక్క రెప్పపాటులో జరిగింది. ఆమేన్. ఆయన ఇచ్చే ఆశీర్వాదం ఆయన శక్తి. ఆమేన్. ఆయన గొప్ప శక్తి ఉంది. ఈ శక్తి నువ్వు పొందుకోవాలనుకుంటున్నావా? ఈ శక్తి నీకు కావాలా? ఆయన ఎంతో శక్తిమంతుడు. ఆయన మంచి ఆశీర్వాదం నీకు ఇస్తున్నాడు. ఎవరైనా సరే ఆయన శక్తి దగ్గర రా, ఆయన దగ్గరికి రా. ఆయన నువ్వు బాగు చేస్తాడు, ఆయన నువ్వు స్వస్థపరుస్తాడు, ఆయనకు ఆరోగ్యం ఇస్తాడు. ఈ రోజున చాలామంది యేసే దగ్గర రాలేకపోతున్నారమ్మా. మన ఒక సహోదరిని మందిరం పట్టుకొచ్చారు. 7 నెలల ప్రెగ్నెంట్ అనమాట ఈ మనిషి. 2 గంటల నుంచి మాట లేదు, మందలింపు లేదట, నురుగెక్కేసింది. ఉదయం టైంలో ఫోన్ చేశారు, మందిరం దగ్గరకు వస్తామన్నారు, రమ్మని చెప్పాం. ఆ టైంలో మరి డాడీ కూడా లేరు, అప్పుడు కమ్ములు ఉన్నారట. 7:30, 8 అవుతుంది ఆ టైంలో. వాళ్ళు తీసుకొని వచ్చారు. తీసుకొని రాగానే ఆ తల్లి ఏం చేస్తుంది తెలుసా? మందిరం లోపలికి వచ్చి బలిపీఠం దగ్గరికి వెళ్ళి తల బాదుకుంటుందమ్మా. ఎందుకంటే బిడ్డ ఏడవట్లేదు, నవ్వట్లేదు, ఏమీ లేదు. తను మామూలు సాధారణ వ్యక్తి కాదు, 7 నెలల ప్రెగ్నెంట్. మరి ఇప్పుడు ఆ బిడ్డ నురుగ్గెక్కేసి అసలు ఏమీ ఆడట్లా. అలాంటి పరిస్థితులు మందిని తీసుకొచ్చి పడేసి తల బాదుకుంటే ఏడుస్తుంది తల్లి. 4 కూర్చున్నారు మగవాళ్ళు, వాళ్ళందరూ బంధువులట. కాళ్ళు చేతులు రుద్దుతున్నారు, ఈ మీద చంప మీద కొడుతున్నారు, లేలే అంటున్నారు. ఏమీ చల్లం లేదు, ఏమీ చల్లం లేదు. 2 గంటల నుంచట భయంకరంగా అలానే ఉండిపోయిందట. ఏం చేయాలో అర్థం కావట్లే. మనిషి బయటికి రావట్లా. ఎట్ట అనుకుంటా అప్పటికి శక్తుల ద్వారా పీడించబడుతుంటే ఈ మనిషి. మొత్తానికైతే తీసుకొచ్చారు. నేను అలా వెళ్ళి ఆమె తల మీద అలా చేయబెట్టి, యేసు నామములో ఈ బిడ్డ యేసు నామములో లేవాలి అని ప్రార్థన చేశానమ్మా. ఎవరి నామంలో? యేసు నామాన్ని అలా ఉచ్చరించగానే దిగ్గున అలా లేచిందమ్మా. లేచి శక్తులు బయటకు వచ్చాయి. శక్తులు బయటకు వచ్చి మాట్లాడుతున్నాయి, ఈ బిడ్డను మేము చంపేశాం, ఈ అమ్మాయిని మేము చంపేశాం, ఎందుకు నువ్వు మరలా తీసుకొస్తున్నావు అని అవి కేకలు పెడుతున్నాయి. అన్నాను, ఈ బిడ్డను మీరు చంపలేరు, ఈ బిడ్డ ఆత్మ ఈ బిడ్డలో ఉంది, మీరేమి ఇచ్చలేరు, యేసు నామములో వెళ్ళిపోండి అన్నాను. హల్లెలూయా. అలా పడిపోయింది, దిగ్గులు లేచింది, చక్కగా ఉన్నాను, హాయిగా ఉంది, ఇప్పుడు నాకు ప్రశాంతంగా ఉంది. ఎలా ఉందమ్మా? మంచిగా ఉంది, కానీ ఇక్కడ కొంచెం బాగా నొప్పి వస్తుంది. ఎందుకని అంటే అయ్యా వీళ్ళు చెప్తున్నారు. ఇక అంటే అయ్యా బాగా గొంతు బిసుకేసుకుంది అయ్యా, చికా చేసింది, పిడుసులు వచ్చినట్టు చేసి నురుగక్కేసి అలా పడిపోయింది అయ్యా. ఇంత 2 గంటలు అయ్యా, మీరు 1 నిమిషం అలా ప్రార్థన చేయగానే బిడ్డలు లేచింది అయ్యా అన్నారు. గట్టిగా చెప్పులు వేసాను కనపరచండి. హల్లెలూయా. ఇది ఎలా సాధ్యం? యేసయ్యలో శక్తి ఉంది. ఆమేన్. ఆయన సర్వశక్తి కలిగిన వాడు. ఎలా వచ్చిందయ్యా ఈ శక్తి? యేసయ్య అసలు ఎందుకు ఈ లోకానికి వచ్చాడయ్యా అంటే, ఇదిగో నిన్ను ఆశీర్వదించడానికి, ఇదిగో నిన్ను ఆశీర్వదించడానికి, ఈ క్రమ ప్రజలు ఆశీర్వదించడానికి, ఇది ఎవరైనా సరే నిన్ను ఆశీర్వదించడానికి యేసు ఇక్కడికి వచ్చాడు. ఆమేన్. అయితే శక్తి మాత్రమే కాదు, ఆయన ఏమిస్తాడు తెలుసా? రక్షణని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. ఈ మాట నేను 10 నిమిషాలు చెప్పి ముగిస్తాను. చూద్దాం ఒకసారి యెషయా గ్రంథం 45వ అధ్యాయం 22 వచనం. త్వరగా దిద్దాం. 45:22. భూదిగంతపు నివాసులారా, నా వైపు చూసి రక్షణ పొందండి. దేవుడను నేనే. చాలు. ఆయన ఏమంటారు తెలుసా? నా వైపు చూసి రక్షణ పొందండి. ఎవరి వైపు చూసి అంట? యేసయ్య వైపు చూసి. అందరూ చెప్పండి, ఎవరి వైపు? ఏ అయ్యా నీ వైపు చూసి రక్షణ పొందాలా? ఆశీర్వాదం అన్నావు, బాగానే ఉంది. శక్తినిచ్చానన్నావు, శక్తినిస్తానన్నావు. నాకు శక్తి ఉంది, ఆ శక్తి ద్వారా నీ దురాత్మ వెళ్ళగొడతానన్నావు, రోగాలు పోగొడతానన్నావు, చచ్చిపోయేవారు కూడా లేపగలన్నావు. అంతా బాగానే ఉంది. రక్షణ నువ్వే ఇస్తావా? నీవే దేవుడు అని చెప్తున్నావు అని మనం అంటే, అవా ఒకవేళ అనవలే కానీ ఒకవేళ అంటే నేను అంటాను. అపోస్తలుల కార్యం 4వ అధ్యాయం 12 వచనం చూద్దాం. త్వరగా. ఈ నామమునే మనం రక్షణ పొందగాలి కానీ మరి ఏ నామమున రక్షణ పొందలేవట. ఆగండి ఒక్క నిమిషం. అదేంటమ్మా?
ఆయనేమో నాలో నా నామంలోనే రక్షణ ఉంది, మీరందరూ నా దగ్గరికి రండి అన్నాడు. ఏనేమంటాడు? ఆయన నామం తప్ప మరి ఏ నామం రక్షణ లేదట. అంటే నామం అంటే ఏంటమ్మా ఇంతకీ చెప్పండి అమ్మా? పేరు. ఆయన పేరులోనే రక్షణ ఉందట. ఇంకా ఎవరి పేరు ఎత్తినా రక్షణ లేదట. ఎందుకయ్యా? నీ పేరులోనే, నీ నామంలోనే రక్షణ ఉంది, ఇంక ఏ నామంలో రక్షణ లేదంటే ఇది నిజమా? అవును, ఇది నిజమే. చూడండి ఒకసారి యెషయా గ్రంథం 53:10. త్వరగా దిద్దాం, నేను 10 నిమిషాలు ముగిస్తానన్నాను. వినండి, యెహోవా అట ఆయన నలగొట్టడానికి ఆయనకి ఇష్టమైందట, వ్యాధి కలగజేసాడట. అపరాధ పరిహారార్థ బలి చెయ్యగా అతని సంతానము చూస్తున్న. గట్టి చెప్పండి సరే. హల్లెలూయా. ఎందుకని యేసయ్య నామం రక్షణ ఉందంటున్నావు, మరి ఇంకే నామం రక్షణ లేదంటున్నావు? మాకు కొంచెం కోపం వస్తుంది అని ఒకవేళ మీరంటే నేనేమంటాను తెలుసా? మరి అపరాధ పరిహారార్థ బలిగా ఎవ్వరూ చెయ్యలేదు కదా. యేసు ప్రభు తనను తానే బలిగా అర్పించుకున్నాడు కదా. మరి యేసయ్యలాగా నీ కోసం రక్తం కార్చినారు ఎవరైనా ఉన్నారా? చెప్పండి అమ్మా. మీ మమ్మీ కార్చిందా నీకోసం రక్తం? అమ్మా పోనీ మీ డాడీ, వాళ్ళు మన కోసం ఎన్నో త్యాగాలు చేశారు. అవును, మన స్నేహితులు ఎన్నో త్యాగాలు చేశారు, మన బంధువులు ఎన్నో త్యాగాలు చేశారు, మన తల్లిదండ్రులు ఎన్నో త్యాగాలు చేశారు. ఈ లోకంలో చాలా మంది చాలా త్యాగాలు చేస్తున్నారు, కానీ ప్రాణ త్యాగం యేసయ్య మాత్రమే చేశాడు. గట్టిగా చప్పలు కూడా వేశారని కనపరచు. హల్లెలూయా. యేసయ్య ఆ త్యాగము చేయటం వల్ల నీకేమొచ్చింది తెలుసా? రక్షణ వచ్చింది. చెప్పండి, ఏమొచ్చింది? రక్షణ. యేసయ్య మన కోసం రక్తం కార్చాడమ్మా. ఏం కార్చాడు? రక్తం కార్చాడు. ఆయన పాప పరిహారార్థ బలిగా మారిపోయాడట. ఎందుకు తెలుసా? మనం చేసాం పాపం. ఎవరు చేశాం? చెప్పండి అమ్మా. అమ్మో, నేను చేసినా, నేనే పాపం చేయలే. నేను అంటాను, అబద్ధం ఆడలేదా? ఎప్పుడు అబద్ధాలు ఆడలేదా? హల్లెలూయా. ఆడతారమ్మా అబద్ధాలు. ఉట్టి పుణ్యాన్ని కూడా ఆడతాను ఈ మధ్య అబద్ధాలు. ఎట్టా? ఏడున్నా ఏడే ఉన్నా, ఇంటి దగ్గరనా ఉండలే ఏడే. హల్లెలూయా. ఏడే ఉంటాడు, కానీ చూస్తే ఆడుంటాడు, కమ్మలో ఉంటాడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడు అబద్ధం ఆడితే ఏమైంది అంటే ఇంటికి పోయి కొట్టిద్దా? ఇది ఏముండదులే. కానీ మరి ఎందుకు అబద్ధం ఆడావు? అట్ట అబద్ధాలు ఆడాల్సిందే. హల్లెలూయా. వీళ్ళు అనుకుంటారు ఆ అబ్బాయి బండి తోలుతూ తలకై తించేశాడు. ఏంటి అని ఆలోచన చేస్తున్నాను. ఆలోచన నాకు అనిపించింది తెలుసా? ఒకవేళ వాళ్ళిద్దరూ అన్న చెల్లెలు అయి ఉండొచ్చు. ఏమై ఉండొచ్చు? చెప్పండి అమ్మా. అన్న చెల్లెలు అయి ఉండొచ్చు. కానీ ఈ లోకము చూపు ఎలా మారింది? ప్రతిదీ పాపంగానే కనబడుతుంది, ప్రతిదీ చెడుగానే కనబడుతుంది. మనము తలంపులతో చేసిన పాపను బట్టి ఆయన ముళ్ళ కిరీటాన్ని పెట్టుకున్నాడు. హల్లెలూయా. ఏం పెట్టుకున్నాడమ్మా? ముళ్ళ కిరీటం. ఆయన రాజులకు రాజు అయ్యుండి బంగారపు కిరీటాన్ని ధరించుకోవాల్సి ఉండగా ఆయన ఏం ధరించుకున్నాడు? ముళ్ళ కిరీటం ధరించుకున్నాడమ్మా. ఎందుకు? ఎందుకంటే మనము తలంపుతో చేసే పాపం. మనం ఎక్కడ నిత్య నరకానికి వెళ్ళిపోతామని, మనం ఎక్కడ పాతాళంకి వెళ్ళిపోతామని, చస్తే ఎక్కడికి పోతావు నీకు తెలియదు, కానీ ఆయనకి తెలుసు కదా. నిన్ను బట్టి తను రక్తాన్ని కార్చాడు. ఆమేన్. అందుకే అంటాడు, చూడండి ఒకసారి ఇర్మియా గ్రంథం 8వ అధ్యాయం 20 వచనం చూద్దాం త్వరగా.
దేవునికి స్తోత్రం. అమ్మా, ఇంకెవరైనా ఇక్కడ రక్షణ పొందుకుని ఉన్నారా? బాప్తిజం తీసుకోలేదు అన్న స్తోత్రం చెప్పండి. అందరు బాప్తిజం తీసుకున్నారా? ఇక్కడ అందరు బాప్తిజం తీసుకున్నారమ్మా? బాప్తిజం తీసుకొని వారు ఉంటే స్తోత్రం చెప్పండి. అబద్ధాలు ఆడకూడదు. ఇక్కడ యేసు సన్నిధిలో ఏం ఆడకూడదు? చెప్పాలి గట్టిగా. మేము ఇంకా రక్షణ పొందలేదయ్యా అని అన్నాడు, గట్టి స్తోత్రం చెప్పండి. అస్సలు మొహమాటవద్దు, గట్టి చెప్పండి అమ్మా. హల్లెలూయా. చాలా సంతోషం, మీరు ఇంకా రక్షణ పొందలే. ఒక్క మాట అంటాను, ఏమనుకోవద్దే. ఒక్క మాట అంటాను, ఏమనుకోవద్దు. నువ్వు మామూలుగా పోతున్నావు, ఒకళ్ళు వచ్చి నీ చెయ్యి కోసారు. చెప్తే నేను చెయ్యి కోసారు, రక్తం పోతుంది. ఎంత పోయిద్ది మా అంటే? చెప్పండి, ఎంత పోయిద్దామా? ఒక గ్లాసులు పోయిద్దాం అనుకుందాం. ఆ గ్లాసు రక్తం పోయినందుకు ఎంత బాధపడతావు? బాధపడవా? బాధపడతావు. ఇప్పుడు యేసయ్య నీకోసమట ఆఖరి రక్తపు బొట్టు వరకు కూడా ఉంచుకోలేదట. ఆఖరి రక్తపు బొట్టు వరకు కార్చాడట. ఇప్పుడు ఆయన రక్తాన్ని నువ్వేం చేస్తున్నావు సార్? అట్ట వదిలిపెడుతున్నావు, నేల మీద వదిలిపెడుతున్నావు. నీకోసం యేసయ్య తన రక్తాన్ని కారిస్తే అలా వదిలిపెడతావా? నీకోసం కదా యేసు రక్తం కార్చింది, నీకోసం కదా అంత గాయపరచబడింది. అందుకే ఇర్మియా గ్రంథంలో రాసుచున్నాడు మాట. అన్ని కాలాలు అయిపోతున్నాయి, కానీ ఇంకా మనం రక్షణ పొందట్లా, ఇంకా మారు మనసు పొందట్లా. ఇదే బ్రతుకుతున్నాం. ఏ హృదయంలో మార్పు రావట్లేదా? ఇంకా మారాలనిపించట్లేదా? ఇంత కాలం నుంచి దేవుని మందిరానికి వస్తున్నావే, నీ పెళ్లి కోసం యేసు రక్తాన్ని వ్యర్థపరుస్తావా? నీ జాబు కోసం యేసు రక్తాన్ని నాశనం చేస్తావా? ఇదిగో ఇది అనుకూల సమయం. దేవునికి స్తోత్రం గట్టిగా. హల్లెలూయా. ఒకసారి నిన్ను పరిశీలన చేసుకో. ఎందుకు రక్షణ పొందను? యేసు నా కోసం అంతగా రక్తంగా గారిస్తే ఇంకా నా బ్రతుకుని ఎందుకు నేను మార్చుకోవట్లా? ఇదే జీవితాన్ని జీవించానా? నేను ఎందుకు నువ్వు అనుకోకూడదు? ఈరోజు ఆలోచన చేయి. ఈరోజు మనం బ్రతుకుని మార్చుకుందాం. ఆమేన్. హల్లెలూయా. చూడండి, అపోస్తలుల కార్యం 3:20 మరొకరు చూద్దాం. 3:25 చూద్దాం. త్వరగా అపోస్తలుల కార్యం 3:20. చాలు, 3:25 చూద్దాం. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రాహాముతో తన సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడతాయని చెప్పి మీ పితరులకు చేసిన నిబంధనకును మీరు వారసులై ఉన్నారు. గట్టి స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇదంతా యాడుకొత్త తెలుసా? నువ్వు మారు మనసు పొంది. వినాలి, వింటున్నారా? మనము మారు మనసు పొంది ఏం పొందాలి చెప్పండి? ఇప్పుడు చెప్పాలి, గట్టి చెప్పాలి. మారు మనసు పొంది పాప క్షమాపణను దేవుని దగ్గర పొందితే ఆ పాప క్షమాపణ పొందిన తర్వాత యేసు రక్తమును కడగబడితే నీవు రక్షించబడతావు. ఆమేన్. ఇప్పుడు రక్షించబడ్డ నువ్వేమవుతావో తెలుసా? అబ్రాహాము దగ్గరికి వెళ్ళి దేవుడు ఏదైతే చెప్పాడో, ఎవరి దగ్గరికి పోయి, అమ్మ మనం మొదలుకు వచ్చాం, ఎక్కడికొచ్చాం ఇప్పుడు చెప్పండి. మళ్ళీ అబ్రాహాం కాడికి పోయాం. ఇప్పుడు అబ్రాహాంకి చెప్పాడే, ఆ రోజున నీ జనాంగము నీ సంతానం ద్వారా ఈ భూలోకంలో ఉన్న ప్రజలందరూ ఆశీర్వదించబడతారు. ఆశీర్వదించబడ్డ వారందరూ కూడా యేసయ్యకు కుమారులు అవుతారు. గట్టిగా చప్పలు కూడా యేసయ్య రాము కనపరచండి. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నువ్వు ఈ ఆశీర్వాదాలు పొందుకోవాలంటే ఏం చేయాలి తెలుసా? యేసయ్య బిడ్డగా నువ్వు మారాలంటే, నువ్వు ఆయన శక్తిని పొందాలంటే, నీ జీవితంలో అద్భుతం జరగాలంటే, నీ జీవితంలో మార్పు జరగాలంటే నువ్వు మారు మనసు పొందాలి. ఆమేన్. ఏం పొందాలి? మారు మనసు పొందావనుకో, ఇప్పుడు శక్తిని పొందావు, తర్వాత రక్షణ పొందుతున్నావు. ఆ తర్వాత రక్షణ పొంది అయిపోయిందా? లేదు. ఒక్క మాట అంటాడు, ఇదిగో రక్షణ ఒకటి సరిపోదు, రక్షించబడ్డ నీకు ఒకటి సిద్ధపరిచాను, అదే సంపూర్ణమైన ఆశీర్వాదం. అది చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 25:34 ఈ మాట చెప్పిన ముగిస్తాను. ఇంకా 25:34 త్వరగా.
నా తండ్రి చేత ఆశీర్వదించబడ్డ వారులారా రండి, లోకము పుట్టినది మొదలుకొని మీ కొరకు సిద్ధపరిచిన రాజ్యమును స్వాతంత్రించుకోండి. గట్టిగా చప్పలు వేసేలా కనపరచుదా. హల్లెలూయా, హల్లెలూయా. మొట్టమొదటిగా మనకి ఏమిచ్చాడు తెలుసా? శక్తినిచ్చాడు. తర్వాత రక్షణనిచ్చాడు. రక్షణ ఇస్తే అయిపోయిందా? కాలా. ఇప్పుడు ఏమంటే తెలుసా? మీరు తండ్రి ద్వారా ఆశ్రయించబడ్డవారు. ఎవరు మీరందరూ చెప్పండి అమ్మా. తండ్రి ద్వారా ఆశ్రయించబడ్డారు. ఇప్పుడు మీరేం తెలుసా? ఇదిగో లోకము పుట్టిన మొదలుకొని సిద్ధపరచబడిన, ఇదిగో మీ కొరకు సిద్ధపరిచిన ఈ రాజ్యంలోనికి ప్రవేశించండి. ఆమేన్. ఇప్పుడు నువ్వు పరలోకానికి పోవాలనుకుంటావు అనుకోవట్లేదా? పోవాలనుకున్న గట్టిస్తావు చెప్పండి. కొంతమంది అనుకోవట్లేదు. ఆడ ఇంకా అనుకోవట్లా. మాకెందుకు పరలోకాన్ని ఇంకా కూర్చున్నారు. హల్లెలూయా. పరలోకం మనందరికీ అవసరం అమ్మా. నేను పరలోకాన్ని పోనంటే అడిగిపోతా తెలుసా? చెప్పండి అమ్మా. ఏం మాట్లాడరే? పాతాళానికి పోతాం. అడిగిపోతాం. పాతాళం ఏముందయ్యా? అగ్ని ఉంది. అగ్ని ఆరదు, పురుగు సావదు. అంటే అయిపోయిందా? అయిపోదు. ఇప్పుడు ఒక మంట నీకు అగ్గిపెట్టి తీసుకొచ్చి, అగ్గిపొల తీసుకొచ్చి నీకు అంటించాను అనుకో, ఏమైంది? అమ్మా అంటావా? అంటావు. ఒక చిన్న మంట అంటేనే తట్టుకోలేవు. నువ్వు అగ్నిగుండానికి పోతావా అమ్మా? పోతావా? పోవు కదా. నువ్వు అగ్ని గుండాన్ని తప్పించుకొని దేవుడి నుంచి వచ్చే ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నువ్వు చేసే పని తెలుసా? యేసు రక్తాన్ని ఆశ్రయించాలి, యేసును ఆశ్రయించాలి. మనందరి కోసము తండ్రి అనే దేవుడు యేసుక్రీస్తు అని లోకాన్ని పంపించాడు. ఆయనలో శక్తి ఉంది, ఆయనలో రక్షణ ఉంది, ఆయనలో రాజ్యం ఉంది. ఇప్పుడు నువ్వు ఆయన ఆశ్రయిస్తే, ఆయన దగ్గరకు వచ్చి, ప్రభా నేను మారు మనసు పొందుతానయ్యా, ఇంత మటుకు ఈ జీవితం చాలయ్యా. ఆ ఇస్సాకు ఎలా అయితే తండ్రికి లోపడ్డాడో నేను కూడా నీకు లోపడతాను, నా జీవితాన్ని మార్చవా అని యేసుని అడిగితే నీ కోసం ఆ నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచాడు. గట్టిగా చప్పులు వేసే నామ గడపరుచుదాం. హల్లెలూయా. ఈరోజు ఒక తీర్మానం చేసుకుందాం. ఈరోజు ఒక తీర్మానంకి వచ్చేద్దాం. ప్రభా నా జీవితాన్ని నేను సరి చేసుకుంటాను. ఎంతమంది నిజంగా నా జీవితాన్ని మార్చుకోవాలనుకుంటున్నారు? ఇది మొదలుకొనైనా నా యవ్వన కాలాన్ని యేసుకి సమర్పిస్తాను. ఆ ఇస్సాకు యమన కాలాన్ని యేసుకి సమర్పించాడు. తండ్రి మాటకు లోపడ్డాడు. ఇదిగో నువ్వు మారు మనసు పొంది ఈ రోజు నేను పశ్చాత్తాపడితే నీకోసం ఆయన రక్షణ ఎదురు చూస్తుంది, నీకోసం ఆయన రాజ్యం ఎదురు చూస్తుంది. ఈ రోజు మోకరించు, అందరూ మోకరించండి. దేవుని సన్నిధిలో ప్రార్థన చేద్దాం, దేవుని సన్నిధిలో మొరపెడదాం. ప్రభా నాకు రక్షణ కావాలయ్యా, నాకు రక్షణ కావాలయ్యా, నాకు రక్షణ కావాలయ్యా, నాకు రక్షణ కావాలయ్యా. ఈరోజు ఎవరైతే ఇక్కడ రక్షణ పొందలేదో నువ్వు అనుకుంటున్నావు యేసయ్య చేసిన త్యాగం ఇంకా నీకు అర్థం కావట్లా. యేసయ్య చేసిన త్యాగం ఎంత ఉన్నతమైంది ఇంకా నీకు అర్థం కావట్లా. ఈ రోజున దేవుని దగ్గర పశ్చాత్తాపడు, దేవుని దగ్గర మారు మనసు పొందు. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. యవనస్తులారా, ఇంకెవరైతే రక్షణ పొందలేదో ఇదిగో ఇదే నీకు అనుకూల సమయం. ఆయన శక్తి ఎంతో ఉన్నతమైనదమ్మా. నీ జీవితంలో సమస్యలు ఉన్నాయి కదా, నీ జీవితంలో బాధలు ఉన్నాయి కదా, యేసయ్య శక్తిమంతుడమ్మా. వాటి నుంచి నేను విడిపిస్తాడు. ఆ యేసు దగ్గరికి వస్తావా? ఆ యేసు దగ్గరికి వస్తావా? యేసయ్య రక్షించే దేవుడమ్మా. నీ రక్షణకు యేసయ్య నీకు రక్షణ ఇస్తాడు. నీవు చేసిన పాపాన్ని పోగొట్టడానికి తాను బలియాగం అయిపోయాడు కదా, తన ప్రాణాన్ని అర్పించాడు కదా. మరి యేసయ్య వైపు చూసి, ఎందుకయ్యా నువ్వు నా కోసం అంత రక్తం కార్చావు కదా, ఇక నైనా నా బ్రతుకు నేను మార్చుకోవద్దా? నా యవ్వన కాలాన్ని ఇంకా నేను మార్చుకోవద్దా? ప్రభు నీ కోసం నేను జీవిస్తానయ్యా, నీ కోసం బ్రతుకుతానయ్యా. ఎవరైనా నిజంగా నా జీవితాన్ని మార్చుకుంటాను, మారు మనసు పొందుతానని ఎవరైనా తీర్మానం చేసుకుంటే, ప్రభా ఇది మొదలుకొని నీ కోసం నేను జీవిస్తాను. ఇదిగో ఇకనైనా నీ మనసు తిప్పుకుంటే, మారు మనసు పొందాలని నువ్వు ఆశపడితే రోజున ముందుకు రా. ప్రభా నా జీవితాన్ని సరి చేసుకుంటాను వారు లేచి నిలబడి ముందుకు రండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను. నా జీవితాన్ని మార్చుకుంటాను వారు త్వరగా ముందుకు రావాలి, త్వరగా ముందుకు రావాలి. నా జీవితాన్ని సరి చేసుకుంటానయ్యా, నా జీవితాన్ని సరి చేసుకుంటానయ్యా. ఇంకెవరికి మారు మనసు రావట్లేదా? ఇంకా నిజంగా హృదయాన్ని మార్చుకోనుకోవట్లేదా? అమ్మా సిగ్గుపడకు, ఆగిపోకు. నిజంగా నేను మారు మనసు పొందుతానయ్యా, ఇది మొదలు నేను ప్రభు కొరకు జీవిస్తాను, నేను కూడా రక్షణ జీవితాన్ని పొందాలనుకుంటున్నానన్న వారు అమ్మా ఏమాత్రం ఆలోచించుకోండి. ఒకరు వచ్చారు, ఇంకెవరు వస్తున్నారా? దేవుడు మిమ్మల్ని దర్శించట్లేదా? నీవు మారు మనసు పొందాలనుకోవట్లేదా? కొందరు అనుకుంటున్నారు
నేను ఇక్కడ దేవునికి ప్రార్థన చేస్తానని నువ్వు దేవుని మాటకు లోబడకుండా నువ్వు అక్కడ ఉన్నంత వరకు నీకు ఏమీ ప్రయోజనం ఉండదు. అమ్మా, నువ్వు ప్రభు కొరకు త్యాగం అవ్వాలి, ప్రభు కొరకు సమర్పించుకోవాలి. ఎవరైతే నిజంగా మారు మనసు పొందాలనుకుంటే మీ చేతులు పైకెత్తండి. నిజంగా నేను మారు మనసు పొందాలనుకుంటున్నాను, యేసే నా కోసం ప్రాణం పెట్టాడు, నేను రక్షణ పొందాలనుకుంటున్నాను అన్నవారు మీ చేతులు పైకెత్తండి. అమ్మా, మీ చేతులు పైకెత్తండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అమ్మ, చేతులు ఎత్తిన వారు అలా లేచి నిలబడతారా? చేతులు ఎత్తిన వారు అలా లేచి నిలబడతారా? లేచి నిలబడండి. ఎవరైతే చేతులు పైకి ఎత్తారో వాళ్ళు లేచి నిలబడండి. అమ్మ, దేవుని మాటకు లోపడండి, దేవుని మాటకు లోపడండి. చేతులు ఎత్తిన వారు మీ పైకి లేచి నిలబడండి. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీకోసం నేను ప్రార్థన చేస్తాను. అవును ప్రభా, ఇదిగో ఇంకా ముగ్గురు నిలబడ్డారు, నలుగురు, ఐదుగురు నిలబడుతున్నారు. ఇదిగో యేసయ్య, నా జీవితాన్ని సమర్పించుకుంటాను ప్రభా, నీకోసం నేను త్యాగం అవుతానయ్యా, నా జీవితాన్ని మార్చుకుంటానయ్యా అన్నవారు ఇదిగో ఆరుగురు నిజంగా నా జీవితాన్ని మార్చుకొని ఆశపడుతున్నారని దేవుని దగ్గర తీర్మానం చేసుకుంటారు. అమ్మ, ఆయన రక్తాన్ని వ్యర్థపరచుకో. ప్రభు మరలా నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఆయన రక్తాన్ని వ్యర్థపరచుకో. నీ కొరకు అంత గొప్ప త్యాగము చేసిన యేసే కోసం నువ్వేం చేయగలుగుతున్నా? యేసే కోసం నేను జీవించగలుగుతానయ్యా, యేసే కోసం నేను జీవించగలుగుతానయ్యా, నా బ్రతుకు నేను మార్చుకుంటానయ్యా. గొప్పవాడానికి స్తోత్రాలు. ఎందరైతే నీ బిడ్డలు లేచి నిలబడ్డారో అయ్యా, ఎవరైతే నీ బిడ్డలను ఆయన మారు మనసు నిజంగా పొందాలని ఆశపడుతున్నారో నీ బిడ్డలు ఇంకో మీరు బలపరచండి అయ్యా. ఆల్రెడీ నీ కొరకు జీవిస్తున్న వారు వారిని కూడా మీరు దీవించండి. ఇది మొదలుకొని ఆనాడు అబ్రాహాము ఇస్సాకు ఎలా అయితే లోబడ్డాడో, తండ్రి అయిన దేవుడు యేసుక్రీస్తుకు ఎలా అయితే లోబడ్డాడో, యేసయ్యా నీకు మేము కూడా ఇది మొదలుకొని లోబడతామయ్యా. నీ కోసము జీవిస్తాం, నీ కొరకు మేము బ్రతుకుతాం అయ్యా. గొప్పవాడానికి స్తోత్రాలు. లేచిన బిడ్డలందరూ మీరు దీవించండి, నీ బిడ్డకు మీరు ఆశీర్వదించండి. గొప్ప రక్షణ భాగ్యాన్ని నీ బిడ్డకు దయచేయండి ప్రభువా. గొప్పవాడానికి వందనాలు. ప్రతి బిడ్డలో మీరు బలపరచండి అయ్యా. విత్తబడిన వాక్యాన్ని నీరు కానీ ప్రతి హృదయాల్లో మీరు ఫలింపచేయండి. నీవు అన్నావు ఆశీర్వదిస్తానని, ప్రతి ఒక్కరికి నీ ఆశీర్వాదం అనుగ్రహించబడును గాక. ప్రతి బిడ్డ నీ కొరకు బ్రతుకును గాక, నీ కొరకు జీవించును గాక. అటు జీవితం నీ బిడ్డలందరూ జీవించిన కృప దయచేయమని యేసుని అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. అలాగని ప్రార్థనలో ఉండండి. చివరి ప్రార్థన చేసుకొని మనం ముగించుకుందాం. రమేష్ సాయి గారు ముగింపు ప్రార్థన చేస్తారు. మమ్మల్ని అత్యంత మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ ఘనమైన పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు, స్తోత్రము. మేము గనులము గొప్పవారము ఎంత మాత్రము కాదు నాయనా, కేవలము నీ యొక్క కృప ద్వారా మాకు యొక్క ధన్యత దొరికింది. యెహోవా తమకు దేవుడు కాగలిగిన జనులు ఎంతో ధన్యులు అయ్యా. ఈ ఆశీర్వాదాన్ని, ఈ దీవెనను మాకు ఇచ్చారు. ఇదిగో నా తండ్రి, ఈ రాత్రి నాయన, నిన్న ఈరోజు జరిగినటువంటి ఈ 2 రోజుల నాయన సువార్త కూడికల ద్వారా తిరిగి నీ బిడ్డలను ప్రభా పునరుజ్జీవింప చేయాలని ఒక గొప్ప ఉద్దేశముతో ప్రభా, నూతన ఆత్మలను ప్రభా నీ కొరకు నా తండ్రి ఆ నిత్య జీవమునకు, నిత్య రాజ్యమునకు సిద్ధపరచాలనేటువంటి ఆ ఆశతో ప్రభా నీ సేవకులు, నీ దాసులు నైనా, అమ్మగారు, అయ్యగారు నైనా, తను వారి టీం అంతా చిన్న చిన్న పిల్లల్ని వేసుకొని నైనా, యవనస్తులు ప్రభా దేవుని బిడ్డలు నా తండ్రి భారముతో చేయుచున్న ఈ పరిచర్య, వారి ప్రయాసము వ్యర్థము కావద్దు నాయన. ఈ పరిచర్య విత్తనములు విత్తుతుండగా యేసు నామములో ప్రభా మీరు దీవించండి నాయన. ఈ పరిచర్యను ఆశీర్వదించండి. ముఖ్యంగా ఆనాడు కల్వరి శిలువలో మీరు చేసినటువంటి త్యాగము, మీరు చేసినటువంటి ఆ గొప్ప నైన తండ్రి ప్రాణ త్యాగము వ్యర్థము కాక, ఈ గ్రామంలో ఉన్నటువంటి సకల జనులక నైనా తండ్రి రక్షణ కొరకై నువ్వు వచ్చిన త్యాగం వ్యర్థము కావద్దు ప్రభువా. నైనా ఏ కుటుంబాల కొరకు, ఏ బిడ్డల కొరకు అయితే మీరు నైనా ఈ గ్రామంలో ఈ మీటింగ్స్ని ఏర్పాటు చేశారు, ఈ మీటింగ్స్ని ప్రభువా, ఈ మీటింగ్ల ద్వారా గొప్ప ఉజ్జీవం, గొప్ప రక్షణ కార్యములు గాక కృప చూపిస్తున్నందుకు వందనాలు. నీకు స్తోత్రమయ్యా. నీ నామమునికి మహిమ తెచ్చుకోండి ప్రభువా. విన్నటువంటి వాక్యము ద్వారా నా దేవా, నీ మాట వినినందున అబ్రహామును వారి సంతానమును ఆశీర్వదించినట్లుగా నైనా నీ
మాట వినేటటువంటి మమ్మలను మీరు దీవించి ఆశీర్వదించమని అడుగుతున్నా. కృప చూపించండి. గ్రామ నాయకులను, గ్రామ పెద్దలను, వాక్యం వింటున్నటువంటి మైకు శబ్ద యంత్రము ద్వారా ఇంటిలో నైనా రహదారుల మీద నిలబడి కూర్చొని ఆలకించుచున్నటువంటి వారు హృదయాలను మీరు దర్శించండి ప్రభువా. ఏసే రక్షకుడు, ఏసే విమోచకుడు, ఏసే దేవుడు, ఏసే వర్తమాన భూత భవిష్యత్ కాలాలలో ఉన్న దేవుడు. ఆయన సర్వాధికారియు, సర్వోన్నతుడు, యుగ యుగముల వరకు జీవించుచున్న వాడని వారి చెవులలో మ్రోగించబడుటకు సహాయించే ఆత్మదేవుడా, నీ కార్యము జరిగించండి. ఈ పరిచయం ఇంకా విస్తరింప చేయండి. నీ దాసుల ప్రయాసము, నీ దాసుల యొక్క పోరాటము జయమును కలిగించు. మహిమ పొందమని నైనా వచ్చిన బిడ్డలు క్షేమంగా తిరిగి ఇంటికి సమాధానంగా వెళ్ళుటకు సహాయించే మహిమ పొందమని మా ప్రభు రక్షకుడు యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామములో అడుగుచున్నాము పరమ తండ్రి, ఆమేన్. తండ్రి యొక్క దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు యొక్క కృప, పరిశుద్ధాత్మ యొక్క సహాయము, సహవాసం ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం మనందరికీ తోడై ఉండి నడిపించునుగాక. యేసు రక్తమే జయం, ప్రభేసు రక్తమే జయం. యేసు నామానికి సంపూర్ణ విజయం కలుగునుగాక. ఆమేన్.